Okay, good. From the 2-pole to 4-pole network, okay, here this is one of the block diagram. Now it is 2-port means just like it act as a transistor. ఓకే. ఈ ట్రాన్సిస్టర్‌కి తీసుకుంటే గనుక ఇన్‌పుట్ సైడ్, అవుట్‌పుట్ సైడ్ 2 సర్క్యూట్స్ ఉన్నాయి. దీస్ 2 సర్క్యూట్స్ ఇన్‌పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనకు ఎలాగైతే డిఫైన్ చేస్తామో అలానే వస్తాయన్నమాట. ఫ్రమ్ ది ఇన్‌పుట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఈస్ ది ఇన్‌పుట్ మోడ్ అన్నాము. ఇది ఐడెంటిఫికేషన్ హియర్. ఇన్‌పుట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అవుట్‌పుట్ సర్క్యూట్ అన్నమాట. ఇన్‌పుట్ సర్క్యూట్‌లో మనకు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్స్‌ని ఎలా తీసుకుంటామంటే కింద ఒకసారి చూడండి ఈ పాయింట్‌లో. We may select 2 of 4 quantities. What are the 4 quantities? Let input side V1, I1. Here in V1, I1. Okay. And right side V2, I2. I1, I2 flow of current towards junction mode రాసాం. ఓకేనండి. అండ్ ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ అక్రాస్ ఇన్పుట్ సర్క్యూట్ జంక్షన్ పాయింట్స్ తీసుకుంటాం. అలాగే అవుట్పుట్ సైడ్. అంటే ఇక్కడ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి? 4. దట్ మీన్స్ 2 ఆఫ్ ది 4 క్వాంటిటీస్ యాజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నారు. ఇండిపెండెంట్ వేరియబుల్స్. చూడండి ఇక్కడ ఇండిపెండెంట్, డిపెండెంట్ 2 ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ 2 ఆఫ్ ది క్వాంటిటీస్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. రిమైనింగ్ 2 ఎక్స్‌ప్రెస్ యాజ్ ది డిపెండెంట్ వేరియబుల్స్ అన్నమాట ఇవి. ఓకేనా? 2 ఇండిపెండెంట్, 2 డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ తీసుకుంటే వి సెలెక్ట్ ఇన్పుట్ కరెంట్ I1, అవుట్పుట్ వోల్టేజ్ V2 యాజ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నారు. ఓకేనా మరి? చూడండి ఇందులో కిందకి మూవ్ చేస్తున్నాను. ఒక ఫండమెంటల్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందో నిన్న డెరైవ్ చేసి చూపించాను. ఓకేనా? దీన్ని బట్టి మీకు ఇందాక ఏమన్నాం ఇప్పుడు ఇన్పుట్ కరెంట్ I1, అవుట్పుట్ వోల్టేజ్ V2 ఓకే. ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నారు కదా! వాట్ ఆర్ ద డిపెండెంట్ వేరియబుల్స్? రిమైనింగ్ 2. రిమైనింగ్ 2 ఏమవుతాయి? I2, V1 అవుతాయన్నమాట. ఇదిగో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూసారా? I2, V1 అంటే ఫస్ట్ వన్ V1, నెక్స్ట్ వన్ I2 వచ్చింది. ఈ 2 కూడా డిపెండెంట్ వేరియబుల్స్. నౌ ఇప్పుడు మనం తీసుకున్న ఫండమెంటల్ ఈక్వేషన్ లెట్ దిస్ ఈక్వేషన్ ఈజ్ 1 అంటే వోల్టేజ్ ఈక్వేషన్ అన్నమాట. దిస్ వోల్టేజ్ ఈక్వేషన్ ఈజ్ ఫ్రమ్ ది Z పారామీటర్. అంటే మనం Z పారామీటర్, Y పారామీటర్ డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్. ఆ రెండిటి కాంబినేషన్‌లో H పారామీటర్ డెరైవ్ చేసాం. దాని ప్రకారం తీసుకుంటే H పారామీటర్ మోడల్స్ ఎలా తీసుకున్నాం మనం? ఈ క్రాస్ సింబల్ తీసుకున్నారు కదా! ఇందులో మనకు ఫస్ట్ V1, V2 అండ్ కంటిన్యూషన్ సీక్వెన్స్ I1, I2గా తీసుకున్నారు. కాంబినేషన్ ఆఫ్ Z అండ్ Y పారామీటర్ అన్నాము. ఈ V1, V2 అనేది Z పారామీటర్‌గా తీసుకుంటే ఓకేనండి. ఈ I1, I2 అనేది Y పారామీటర్‌గా తీసుకుంటామన్నమాట. మీన్ ఇన్పుట్ సైడ్ మనకు తీసుకునేది వోల్టేజ్ సర్క్యూట్, అవుట్పుట్ సైడ్ కరెంట్ సర్క్యూట్ అని అర్థం అన్నమాట. కాంబినేషన్ తీసుకోని. సో, ఈ 2 ఈక్వేషన్ 1 అండ్ 2 అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ వోల్టేజ్ రిలేటెడ్ ఈక్వేషన్. దట్ ఈస్ ఫ్రమ్ ది Z పారామీటర్ మోడల్ నుంచి తీసుకున్నది. అంటే అన్ని Z రావు. ఈ వోల్టేజ్ సర్క్యూట్ Z పారామీటర్ రిలేటెడ్ అన్నాను కాబట్టి మీకు ఐడెంటిఫికేషన్ అన్నమాట. నెక్స్ట్ I2 అనేది కరెంట్ రిలేటెడ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్. అది ఫ్రమ్ ది Y పారామీటర్. మీన్ ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ సర్క్యూట్, అవుట్పుట్ సైడ్ కరెంట్ సర్క్యూట్ అని. ప్లీజ్ రిమెంబర్ ఇది సర్క్యూట్ డ్రా చేసేటప్పుడు ఈ రిప్రజెంటేషన్ అనేది తెలుస్తది మీకు. కానీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. అర్థమైందా? సో, 2 పారామీటర్స్ డిపెండెంట్, 2 పారామీటర్స్ వేరు ఇండిపెండెంట్ అన్నాం కాబట్టి ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏమి తీసుకున్నాం ఇప్పుడు? I1, I2 అనేది ఇండిపెండెంట్ అవుతుంది. I1 అయిన వెర్టికల్ సెక్షన్ ఉన్నాయి చూడండి. I1, V2. I1, V2 అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇవి డిపెండెంట్ వేరియబుల్స్ V1, I2. ఓకేనా? హెచ్ పారామీటర్ ఎలా వచ్చిందో చెప్పాను. ఇప్పుడు మెయిన్ ఈక్వేషన్స్‌కి రండి. సో, లెట్ ఫస్ట్ ఈక్వేషన్ యాస్ పర్ ది డెరైవ్డ్ ఫంక్షన్ హెచ్ పారామీటర్ మోడల్ లెట్ V1 ఈజ్ ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2. ఇది ఎలా వచ్చింది గుర్తుంది కదా మీకు? మ్యాట్రిక్స్ ఫార్మ్‌లో తీసుకున్నప్పుడు ఓకే. దీన్ని ఎక్స్పాండ్ చేసాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. V1, I2 మ్యాట్రిక్స్ ఫార్మ్‌లో తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు H11, H12, H21, H22 ఆఫ్ V1, V2, I1, I2 కదా! ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు? I1 కదా! I1, V2. ఎందుకంటే ఇందాక క్రాస్ మార్క్ చేశాను.
క్రాస్ మార్క్‌లో మనకి ఇదే కదా సీక్వెన్స్ V1, V2, I1, I2 గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడైనా మర్చిపోతే గనక ఈ సింబల్ తీసుకొని రాసుకోవచ్చు. ఇది V1 ఓకేనా? చూడండి. సో, ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది మ్యాట్రిక్స్ ఫార్మ్‌లో V1, I2 వస్తుంది. ఇదిగో V1, I2 ఈజ్ ఈక్వల్ టు H పారామీటర్ మోడల్ ఇంటూ I1, V2. I1, V2 ఇదనమాట. దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్నారనుకోండి. నౌ V1 ఈజ్ ఈక్వల్ టు H11 ఇంటూ I1 ప్లస్ H12 ఇంటూ V2. ఇది ఇక్కడ వచ్చేసింది చూడండి. సిమిలర్లీ I2 ఈజ్ ఈక్వల్ టు H21 ఇంటూ I1 ప్లస్ H22 ఇంటూ V2. ఓకేనా? పేపర్ మీద రాసుకొని ఉంచుకోండి అందరూ. ప్రెజెంట్ అయిన వాళ్ళందరి ఈక్వేషన్ ఇది. నేను అడిగిన వాళ్ళు చెప్పగలగాలి మళ్ళీని. ఓకేనా? దీస్ ఆర్ ఫండమెంటల్ ఈక్వేషన్స్ ఫర్ జనరలైజ్డ్ పర్పస్. మళ్ళీ 1 టూల్‌ని రీప్లేస్ చేసేసి కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్‌లో మనకి ఇంక్లూడ్ చేశాననుకోండి. మొత్తం నొటేషన్స్ అన్నీ మారిపోతాయి. గాట్ ఇట్? నోట్ చేసుకోండి మీ ఈక్వేషన్ ఇది. సో, దీస్ 2 ఈక్వేషన్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్. దీస్ ఆర్ H పారామీటర్ మోడల్స్ ఫండమెంటల్ ఈక్వేషన్స్ అంటారు వీటిని. ఫర్ ది జనరలైజ్డ్ పర్పస్. ఎందుకని జనరలైజ్డ్ ఎందుకన్నామంటే 1, 1 2, 2 అనేవి 2 పోర్ట్ 4 పోల్ నెట్వర్క్ అని. 2 పోర్ట్ 4 పోల్ నెట్వర్క్. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? ఈ డయాగ్రామ్‌లో చూడండి. ఇందులో 1, 1 2, 2 తీసుకుంటే ఈ ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్ అనేవి 2 పోర్ట్స్ అవుతాయి. 1, 1 2, 2 అనేవి 4 పోల్స్ అవుతాయి. ఓకేనండి అవి? 4 పోల్స్. సో, దీన్నే మనకి 2 పోర్ట్ 4 పోల్ నెట్వర్క్ అంటాం. ఇప్పుడు రీప్లేస్ ది 2 పోర్ట్ నెట్వర్క్ అనేది దీన్ని తీసేసి ట్రాన్సిస్టర్ ఎమిటర్ బేస్ కలెక్టర్ తీసుకున్నారనుకోండి ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. నౌ ఎమిటర్ ఈస్ కామన్ టు ది మ్యూట్ చేసుకోండి అమ్మ ఎవరు. ఎమిటర్ అనేది కామన్ తీసుకున్నప్పుడు వాట్ అబౌట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టెర్మినల్స్. దిస్ ఎమిటర్ ఇస్ కామన్ టు ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సర్క్యూట్స్ అన్నాను. అంటే ఎమిటర్ ఇన్పుట్ సైడ్ కామన్ టెర్మినల్, బాటమ్ టెర్మినల్ అనమాట. ఇట్ ఈస్ గ్రౌండ్. కామన్ మీన్స్ గ్రౌండ్ కనెక్షన్. హియర్ ఆల్సో ఎమిటర్. నౌ 2 టెర్మినల్స్ కామన్ టెర్మినల్, బాటమ్ టెర్మినల్ ఎమిటర్ అయితే వాట్ అబౌట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టెర్మినల్స్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. ఇన్పుట్ సైడ్ బేస్, ఇది బేస్ అవుతుంది. ఇది కలెక్టర్ అవుతది. ఓకేనా? ఎండ్ ఆఫ్ ది టెర్మినల్స్ గనక మీరు అబ్జర్వ్ చేస్తుంటే సో, బేస్ విత్ రెస్పెక్ట్ టు ఎమిటర్ ఈస్ ద ఇన్పుట్ సైడ్. అలాగే అవుట్పుట్ సైడ్ ఎమిటర్ కామన్ అన్నాం బోత్ సర్క్యూట్స్‌కి. అవుట్పుట్ ఈస్ కలెక్టర్. నౌ ఇట్ ఈస్ ద కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అనేది డిస్క్రైబ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి V1, I1, V2, I2ని కన్వర్ట్ చేసేయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కరస్పాండింగ్ ట్రాన్సిస్టర్ టెర్మినల్ నేమ్స్ చూద్దాం. ఇన్పుట్ వోల్టేజ్. హియర్ ఇన్పుట్ వోల్టేజ్ ఈస్ మెజర్ బిట్వీన్ బేస్ అండ్ ఎమిటర్ కదా! అప్పుడు ఏ వోల్టేజ్ అవుతుంది ఇది? V1 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? VBE. బేస్ ఎమిటర్ వోల్టేజ్ VBA. అంటే సెకండ్ లెటర్ నోటేషన్ ఈస్ ద కామన్ టెర్మినల్. సో, దీన్ని ఎలా రాయొచ్చు? VBE రాస్తాం. V1 ఈజ్ ఈక్వల్ టు VBE అవుతుంది. అండ్ I1 ఈజ్ ఈక్వల్ టు I మీన్స్ విచ్ కరెంట్ మెజర్ ది I1 బేస్ కరెంట్. సో, I1 ఈజ్ ఈక్వల్ ఎలా రాయొచ్చు? IB. చూసారా? ఆటోమేటిక్‌గా V1, I1 మారిపోయినాయి. ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. అలాగే కామన్ నోట్ చేసుకున్నాం. పేపర్ మీద నోట్ చేసుకోండి చెప్పేటప్పుడు ఇవి. నెక్స్ట్ అవుట్పుట్ సైడ్ చూడండి. అవుట్పుట్ సైడ్ V2. ద V2 మెజర్స్ బిట్వీన్ కలెక్టర్ అండ్ ఎమిటర్ కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాస్ VCE. అంటే V2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? VCE అయింది. ఇప్పుడు నేను ఈ చెప్పిన నోటేషన్స్ అన్నీ ఇందాక ఫండమెంటల్ 2 ఈక్వేషన్స్ అనేది చెప్తారా? వాటిలో రాయాల్సి ఉంటుంది మీరు. ఓకే. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు పేపర్ పెన్ తీసుకొని నోట్ చేయండి. నెక్స్ట్ వాట్ అబౌట్ I2? హియర్ I2 ఈజ్ ఈక్వల్ టు విచ్ టెర్మినల్ కరెంట్? కలెక్టర్ కరెంట్. దట్ కలెక్టర్ కరెంట్ ఈస్ IC. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అవి. V1 ఈజ్ ఈక్వల్ టు VBE, I1 ఈజ్ ఈక్వల్ టు IB. ఓకేనా? ఈ 2 సరిపోయినాయి. ఇన్పుట్ సైడ్. సో, ఇందాక ఇచ్చిన ఈక్వేషన్ ఈ 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే. సిమిలర్‌గా అవుట్పుట్ సైడ్ చూడండి. IT ఈజ్ ఈక్వల్ టు IC, VT ఈజ్ ఈక్వల్ టు VC. ఈ I1, I2, V1, V2లని రీప్లేస్ చేసేసారనుకోండి. దానికొచ్చే ఫండమెంటల్ ఈక్వేషనే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఫండమెంటల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జనరల్‌గా మీకు ఎమిటర్ బేస్ క్యాపిటల్ లెటర్స్‌తో చూపించాను. యాక్చువల్లీ H పారామీటర్ ఈస్ ఎ స్మాల్ సిగ్నల్ ఆర్ లార్జ్ సిగ్నల్ మోడల్.
హెచ్ పారామీటర్ అనేది స్మాల్ సిగ్నల్ మోడల్‌లో చూస్తాము. లార్జ్ సిగ్నల్ కూడా మనకి హెచ్ పారామీటర్ మోడల్స్ వస్తాయి గానీ కెపాసిటెన్స్ కూడా తీసుకుంటాము దాంట్లో. హైబ్రిడ్ మోడల్‌లో హై ఫ్రీక్వెన్సీకనమాట. హై ఫ్రీక్వెన్సీకి. జనరల్లీ హెచ్ పారామీటర్స్ అనేది స్మాల్ సిగ్నల్ తీసుకున్నప్పుడు స్మాల్ సిగ్నల్‌ని నొటేషన్ ఎలా ఉండాలి? ఈజ్ ఇట్ డీసీ మోడ్ ఆర్ ఏసీ మోడ్? హెచ్ పారామీటర్ అనంగానే అది ఏసీ మోడ్ అయ్యుండాలి. జాగ్రత్తగా చూడండి. థియరిటికల్ చేంజెస్ అవుతూ ఉంటాయి ఇంకా డెప్త్‌కెళ్ళే కొలది. ఏసీ. ఏసీ మీన్స్ ఈజ్ ఇట్ డైనమిక్ వాల్యూ ఆర్ స్టాటిక్ వాల్యూ? డైనమిక్ వాల్యూ. ఏసీ అనగానే డైనమిక్ కదా! మీకు రెసిస్టెన్స్‌లో పీఎన్ జంక్షన్ రెసిస్టర్‌లో కూడా చెప్పాం. ఓకేనా? పీఎన్ జంక్షన్ రెసిస్టర్‌లో స్టాటిక్ రెసిస్టెన్స్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్. స్టాటిక్ ఈస్ ద డీసీ వాల్యూ. డైనమిక్ ఈస్ చేంజ్డ్ వాల్యూ. చేంజ్ మీన్స్ డెల్టా. డెల్టా వి బై డెల్టా ఐ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ కదా! అదే ఆర్ఏసీ మీన్స్ డైనమిక్ తీసుకున్నారనుకోండి. చేంజ్ ఇన్ అవుట్‌పుట్ వోల్టేజ్ టు చేంజ్ ఇన్ అవుట్‌పుట్ కరెంట్ ఆర్ చేంజ్ ఇన్ వోల్టేజ్ టు చేంజ్ ఇన్ కరెంట్ కదా! సో, అలాగా డైనమిక్ వాల్యూస్ మనకి ఏసీ మోడ్‌ని డైనమిక్ వాల్యూస్ అంటాం. అంటే చేంజ్డ్ వాల్యూ. చేంజ్డ్ మీన్స్ డెల్టాగా తీసుకుంటాం. ఓకేనా? డెల్టా మీన్స్ వేరియేషన్ ఆఫ్ ది వాల్యూ. ఆ వేరియేషన్ కావాలంటే 2 పారామీటర్స్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలనేది క్యారెక్టరిస్టిక్స్‌లో డిస్కస్ చేసాం. గాట్ ఇట్? ఆ! ఇప్పుడు హెచ్ పారామీటర్ అనేది మనం స్మాల్ సిగ్నల్ ఆర్ ఏసీ సిగ్నల్ అన్నాం కాబట్టి, డైనమిక్ వాల్యూ అన్నాం కాబట్టి, మరి నొటేషన్స్ కూడా మారిపోతాయి. ఓకేనా? ఎలా మారుతాయి అంటే చూడండి ఇప్పుడు స్మాల్ సిగ్నల్ అన్నప్పుడు ఏసీ మోడల్ ఆర్ డైనమిక్ మోడల్ అనేది స్మాల్ లెటర్స్ రావాలి. సబ్‌స్క్రిప్ట్ స్మాల్ లెటర్స్ రావాలి. అదే ఇండికేషన్ మీకు. క్యాపిటల్ లెటర్ ఎక్కడైనా వచ్చిందంటే సపోజ్ ఆహ్, క్యాపిటల్ ఆర్ తీసుకున్నారనుకో ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. వోల్టేజ్ బై కరెంట్. స్మాల్ ఆర్ తీసుకున్నారనుకోండి. ఇది కూడా రెసిస్టెన్సే. కానీ ఇది క్యాపిటల్ ఆర్ అనేది డీసీ మోడ్. ఓకే. స్మాల్ ఆర్ అనేది ఏసీ మోడ్. అంటే డైనమిక్ వాల్యూస్ అన్నమాట. ఇది కూడా వోల్టేజ్ బై కరెంటే తీసుకుంటాం. కానీ ఈ వోల్టేజ్ ఎలా తీసుకుంటాము? చేంజ్ ఇన్ వోల్టేజ్ డెల్టా వి బై డెల్టా ఐ. ఓకేనా? ఈ డెల్టా మీన్స్ చేంజ్డ్ వాల్యూ. చేంజ్డ్ వాల్యూ అనేది మనం స్మాల్ లెటర్స్‌తో ఇండికేట్ చేసుకోవచ్చనమాట. ఈ స్మాల్ లెటర్ ఇక్కడ ఏసీ మోడ్‌కి ఎలాగైతే ఇచ్చేసామో, ఈ పారామీటర్స్‌లో కూడా స్మాల్ లెటర్స్ వాడితే మనకది ఏసీ మోడ్ అని అర్థం. ఓకేనా? ఎలా వస్తుంది చూడండి. ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఎమిటర్ ఈస్ గ్రౌండెడ్ అన్నాం. దీని నుంచి చూస్తున్నాం చూడండి కామన్ టెర్మినల్. ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఎమిటర్ ఈస్ కామన్ టు ది ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్ సర్క్యూట్. ఓకేనా? సో, ఇన్పుట్ టెర్మినల్ బేస్, అవుట్‌పుట్ టెర్మినల్ కలెక్టర్, ఎమిటర్ ఈస్ కామన్ టు ది బోత్ సైడ్ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా రాసుకోవచ్చు మీకు కావాలంటే. రైట్. ఇప్పుడు నోటేషన్స్ చూడండి. వి1 ఈజ్ ఈక్వల్ టు హౌ టు రైట్ ది వి1? వి1 ఈజ్ మెజర్ బిట్వీన్ బేస్ అండ్ ఎమిటర్ అన్నాం కాబట్టి యూజింగ్ స్మాల్ లెటర్ హెచ్ పారామీటర్‌లో రాసేటప్పుడు వి1 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాము? అదేమవుతుంది? బేస్ టు ఎమిటర్ వోల్టేజ్ అన్నమాట. అంటే ఎమిటర్ కామన్ కాబట్టి ఓకేనా? నెగ్లెక్ట్ ది ఎమిటర్ నోటేషన్. సో, దట్ ఈస్ విబిఈ. బి కామన్ కాబట్టి వి సబ్‌స్క్రిప్ట్ స్మాల్ బి. చూడండి ఇట్ ఈజ్ ఈక్వల్ టు వి1 అని. సో, విబి అవుతదిది. విబి ఆర్ విబిఈ బోత్ ఆర్ సేమ్. ఓకేనండి. ఎందుకని విబి రాసారంటే ఇన్‌పుట్ వోల్టేజ్ ఎమిటర్ గ్రౌండ్ అని తెలుస్తుంది. ఎలా అయినా రాయొచ్చు. విబి రాయొచ్చు, విబిఈ రాయొచ్చు. నో ప్రాబ్లమ్. అలాగే ఐ తీసుకోండి. ఐ1 ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ కరెంట్. విచ్ టెర్మినల్ కరెంట్ ఇన్‌పుట్ బేస్. సో, స్మాల్ ఐ సబ్‌స్క్రిప్ట్ స్మాల్ బి. చూసారా? ఈ సబ్‌స్క్రిప్ట్ నోటేషన్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్ ఇండికేట్ అయిపోయినాయి. స్మాల్ లెటర్ రిప్రజెంట్స్ ది హెచ్ పారామీటర్ మోడల్. ఇట్ ఈస్ ద ఏసీ మోడ్ ఆర్ డైనమిక్ మోడ్. సో, ఇప్పుడు మీరేం చేస్తారు ఇందాక ఫండమెంటల్ ఈక్వేషన్స్‌ని ఐ1 ఉన్న చోట ఐబీ పెట్టండి. వి1 ఉన్న చోట విబిఈ ఆర్ విబి పెట్టండి. ఓకేనమ్మా? ఇన్‌పుట్ సైడ్ సరిపోయింది. ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. వాట్ అబౌట్ అవుట్‌పుట్? ఐ2. ఐ2 మీన్స్ హెచ్ పారామీటర్ మోడల్ ఐ2ని ఎలా రాస్తాము? స్మాల్ ఐ అవుట్‌పుట్ టెర్మినల్ ఈస్ కలెక్టర్. స్మాల్ సి. ఓకేనండి? ఐసి. కొంతమంది క్యాపిటల్ ఐగా రాస్తారు. అది జనరలైజ్డ్ ఓకే. ఈ ఒరిజినల్ పారామీటర్స్ అండి అవి. రిటర్న్‌గా రాయాల్సిన పారామీటర్స్ మీరు ఇలా చూపించాలి. నెక్స్ట్ వి2. వి2 ఈజ్ ఈక్వల్ టు కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ స్మాల్ వి సబ్‌స్క్రిప్ట్ స్మాల్ సి ఆర్ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు స్మాల్ వి సబ్‌స్క్రిప్ట్ సిఈ. విసిఈ. చూసారా? వీసీ ఈజ్ ఈక్వల్ టు వీసీఏ అయింది. అంటే కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ స్మాల్ లెటర్ చేయంగానే చేంజ్డ్ వాల్యూ అని తెలుస్తుందనమాట అవి. అదే మనకు డెల్టా వాల్యూస్ తీసుకున్నారనుకోండి. డెల్టా వీసీఏ మీన్స్ వీసీఈ1 మైనస్ వీసీఈ2. ఫస్ట్ నుంచి మీరు పారామీటర్స్ స్మాల్ సిగ్నల్ మోడల్ ఈ స్మాల్ లెటర్స్ రాయటం అలవాటు చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు అర్థమైపోయింది కదా! నౌ రీప్లేస్ వి1 ఐ1
input side, V2, I2 output side with the small signal model. So V1 is equal to VBE1, okay, and I1 is equal to IB, I2 is equal to IC, and V2 is equal to VCE. ఈ ఈక్వేషన్స్ అన్ని కింద దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లో చూద్దాం. ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఒకసారి ఈక్వేషన్ చూడండి. ఇది కామన్ ఎమిటర్ కన్వర్ట్ చేస్తున్నా. ఇది జనరలైజ్డ్ ఈక్వేషన్. దీని నుంచి కామన్ ఎమిటర్ కన్నా చూస్ చేస్తే ఇప్పుడు ఈ నోటేషన్స్ చెప్పాలి మీరు. ఇప్పుడు నోట్ చేయండి. V1 ఈజ్ ఈక్వల్ టు ఫర్ స్మాల్ సిగ్నల్ మోడల్ V1 ఈజ్ ఈక్వల్ టు తప్పకుండా రాసుకోండి అవి. V1 ఈజ్ ఈక్వల్ టు బేస్డ్ ఎమిటర్ వోల్టేజ్ VBE కదా. సో VBE ఆర్ VB ఈక్వల్స్ టు H11. H11 is H parameter models. H11 ఏం రాసాము yesterday క్లాస్ డిస్కస్ చేసాం. HI కదా ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇది HI ఈక్వేషన్. ఈక్వలెంట్ H12 is the reverse voltage gain. HR H21 is the forward current gain. HF చూడండి లాస్ట్ క్లాస్ చెప్పి చూసి చెక్ చేసుకున్నాం అవి. H22 is the H0 అవుట్పుట్ అడ్మిటెన్స్. ఈ 4 పారామీటర్స్ గుర్తున్నాయి కదా. ఇది డెరైవ్ చేస్తాను లాస్ట్ క్లాస్ లో. వీటికి కామన్ బేస్ అయితే హెచ్ఐబి, హెచ్ఆర్బి, హెచ్ఎఫ్బి, హెచ్ఓబి వస్తాయి. ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఆ ఎమిటర్ బేస్ అనేవి లెటర్ సబ్స్క్రిప్ట్ లో రాస్తే సరిపోతుంది. కామన్ బేస్ లో బి యాడ్ చేయండి, స్మాల్ లెటర్. కామన్ ఎమిటర్ కి సబ్స్క్రిప్ట్ బి యాడ్ చేయండి, ఈ అన్ని 4 పారామీటర్స్. ఈ కామన్ కలెక్టర్ కి సి లెటర్ యాడ్ చేయండి. అంటే కామన్ టెర్మినల్ యాడ్ చేస్తే సబ్స్క్రిప్ట్ నోటేషన్ అన్ని కూడా హెచ్ పారామీటర్ మోడల్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి హెచ్ఐ మీన్ ఫర్ కామన్ ఎమిటర్ తీసుకున్నాం కదా మనం. కామన్ ఎమిటర్ కాబట్టి హెచ్ఐ మీన్స్ కామన్ ఎమిటర్ హెచ్ఐఈ. సో హెచ్ఐఈ ఇంటూ I1. వాట్ అబౌట్ I1? ఇన్పుట్ కరెంట్. ఇన్పుట్ కరెంట్ ఇస్ టెర్మినల్ కరెంట్. బేస్ కరెంట్ మీన్స్ ఐబి. హెచ్ఐఈ ఇంటూ ఐబి. చూసారా ఎలా మారిపోయింది ఈక్వేషన్. V1 ఈజ్ ఈక్వల్ టు H11 I1 అనేది V1 మీన్స్ VBE ఈజ్ ఈక్వల్ టు HIE ఇంటూ ఐబికి వచ్చేస్తుంది. సో ఇది మీరు కొంచెం తరువుగా ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. ప్లస్ సెకండ్ ఈక్వేషన్ చూడండి. H12 ఇంటూ V2. H12 ఈజ్ ద రివర్స్ వోల్టేజ్ గెయిన్. ఈ H11, H12, H21, H22 లాస్ట్ గా చెప్పాను, ఒకసారి రిఫర్ చేసుకోండి. నౌ యాజ్ పర్ ద డెరైవ్డ్ ఫంక్షన్ ఇవి హెచ్ఆర్ అనగా రివర్స్ వోల్టేజ్ గెయిన్ మీన్ ఇన్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్. హెచ్ఐ మీన్స్ ఇన్పుట్ ఇంపిడెన్స్ మీన్ ఇన్పుట్ వోల్టేజ్ విఐ బై ఇన్పుట్ కరెంట్ ఐఐ కదా. హెచ్ఎఫ్ ఇండికేట్స్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. ఫార్వర్డ్ మీన్స్ అవుట్పుట్ బై ఇన్పుట్, కరెంట్ మీన్స్ బోత్ ఇన్పుట్స్ ఆర్ కరెంట్ I2 by I1 అని. అండ్ H0 మీన్స్ అవుట్పుట్ అడ్మిటెన్స్. అడ్మిటెన్స్ మీన్ రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టెన్స్. సో దట్ ఈస్ రెసిస్టెన్స్ మీన్స్ వోల్టేజ్ బై కరెంట్, అడ్మిటెన్స్ లో కరెంట్ బై వోల్టేజ్ వస్తుంది. బోత్ ఆర్ అవుట్పుట్. నౌ I2 by V2 అనేది H21 అవుతుంది అనమాట. ఈ ఫండమెంటల్ ఈక్వేషన్ నుంచి ఈ 4 పారామీటర్స్ డెరైవ్ చేస్తాం లాస్ట్ క్లాస్. ఇప్పుడు ఈ వీటిని పర్టికులర్ కాన్ఫిగరేషన్ లో రిటర్న్ గా రాస్తున్నాం. Therefore సెకండ్ ఈక్వేషన్ H12 into V2 కదా. H12 means HR అన్నాము. HR means HRE ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ HRE into V2. V2 means అవుట్పుట్ వోల్టేజ్, దట్ ఈస్ VC కలెక్టర్ వోల్టేజ్ ఆర్ VCE. VC ఆర్ VCE ఇందాక రాశాను కదా, ఇదనమాట. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండి. సి ట్రాన్సిస్టర్ ఈక్వలెంట్ రాసేస్తే V1 ఈజ్ ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2 అనేది కామన్ ఎమిటర్ కన్వర్ట్ చేస్తే ఫస్ట్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఇది వస్తుంది అనమాట. గట్ ఇట్. సో ఇట్ ఈస్ VBE ఈజ్ ఈక్వల్ టు HIE ఇంటూ IB ప్లస్ HRE ఇంటూ VC అనేది ఫస్ట్ ఫండమెంటల్ ఈక్వేషన్. నౌ ఇట్ ఈస్ వోల్టేజ్ రిలేటెడ్ క్యూ. ఇస్ ఇట్ రైట్? కమ్ టు ది సెకండ్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ చూడండి మళ్ళీ. సెకండ్ ఈక్వేషన్ I2 అన్నాం. ఫర్ CE కాన్ఫిగరేషన్ వాట్ అబౌట్ I2? I2 is the output current. Output terminal collector terminal. So collector terminal current is that IC, small I subscript small c equals to చూడండి H21. H21 for common emitter configuration. H2 means HF, forward current gain.
ఫర్ కామన్ ఎమిటర్ హెచ్ఎఫ్ఈ. ఓకే. I1 ఈజ్ ద ఇన్పుట్ కరెంట్. సిఎల్ ఇన్పుట్ కరెంట్ ఏమవుతుంది? మీకు ఏదైనా డౌట్ వస్తే ట్రాన్సిస్టర్ డ్రా చేసుకోండి అమ్మ ఇవి. ఇలా ట్రాన్సిస్టర్ డ్రా చేసుకొని ఓకేనా. కామన్ ఎమిటర్ ఈజ్ గ్రౌండ్. వాట్ అబౌట్ ఇన్పుట్ టెర్మినల్ అండ్ అవుట్పుట్ టెర్మినల్ అనేది చెక్ చేసుకోవచ్చు. వోల్టేజ్ కరెంట్ దీన్ని బట్టి వచ్చేస్తుంది. ఓకే. సో I1 ఈజ్ ద బేస్ కరెంట్ ఐబీ. ఇంకా ఐబీ రాయండి. ఈ 2 ఐబీలు కామన్‌గా ఉంటాయి వెర్టికల్‌గా. చూసుకోండి I1 ప్లస్ సెకండ్ ఈక్వేషన్ చూడండి. సెకండ్ పార్ట్ H22. H22 మీన్స్ H0 అని. డెరైవ్డ్ ఫంక్షన్ H0 ఫర్ కామన్ ఎమిటర్ HOE. ఓకే. ఇది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ HOE అనేది H22కి ఈక్వల్. ఇంటూ V2. V2 అనగానే అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది? కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ VCE ఆర్ VC. సో ఇది సెకండ్ ఫండమెంటల్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఈజ్ ద వోల్టేజ్ అండ్ సెకండ్ ఫండమెంటల్ ఈజ్ ద current. Mean first fundamental equation is applying KVL to the input circuit. అంటే ఇన్పుట్ సర్క్యూట్ కేవల్ కరెంట్ వోల్టేజ్ సర్క్యూట్ కాబట్టి కేవీఎల్ అప్లై చేస్తాం. అవుట్పుట్ సర్క్యూట్ కరెంట్ కాబట్టి కేసీఎల్ అప్లై చేస్తాం. కేసీఎల్ ఎట్ అవుట్పుట్ నోడ్ నాట్ సర్క్యూట్. ఓకేనా. ఆ సర్క్యూట్లో నేను తర్వాత డ్రా చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ 2 ఫండమెంటల్ ఈక్వేషన్ వచ్చిన వాళ్ళకి ఓకేనా ఫర్దర్గా ఎలాగా మనకు సింప్లిఫై చేయాలో ఈజీగా తెలుస్తుంది. ఇది వన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ ఫర్ సిఈ మోడ్. ఐ వాంట్ సిబి ఆర్ సిసి అన్నాను అనుకోండి. ఓకేనా. ఇక ఇంప్లిమెంట్ యాజ్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసుకుని ఈక్వేషన్స్ రాయొచ్చు. ఫండమెంటల్ ఈక్వేషన్స్ అన్ని కూడా రాయొచ్చు. ఇప్పుడు వైట్ స్క్రీన్ మీద నేను కామన్ బేస్కి రాస్తాను. ఓకే. మీరు కూడా ఫాలో అవ్వండి. రైట్. ఎంతమంది 53 మెంబర్స్ వచ్చినట్టున్నారు. జాయిన్ అవ్వండి. మిగిలిన వాళ్ళు కంటిన్యూ చేసుకోండి. ఓకే. ఇప్పుడు వరకు చెప్పిన వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పడం. నేను దాన్ని బట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాక మిగిలినవి చెప్తాను. ఎనీ మోర్ డౌట్స్ ఆన్ 2 port 4 pole నెట్వర్క్ ఆర్ డెరైవ్డ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఫండమెంటల్ ఈక్వేషన్స్ V1 అండ్ V2 కామన్ టెర్మినాలజీ హెచ్ పారామీటర్స్ హెచ్ఐ, హెచ్ఆర్, హెచ్ఎఫ్ అండ్ H0. ఏ పార్ట్లోనైనా మీకు ఎక్కడైనా డౌట్ వస్తే ఎక్కడ డౌట్ వచ్చిందో అడిగితే నేను క్లారిటీ ఇస్తాను. రెస్పాండ్ ఆల్ ఆఫ్ యూ. మీరు హెచ్ పారామీటర్స్లో ఎంతమంది ఎన్ని ఎక్కువ డౌట్స్ వస్తే సబ్జెక్ట్ అంత బాగా వస్తుంది. డౌట్స్ ఏమీ రాలేదు అంటే మీకు ఏమీ అర్థం కాలేదని నేను 100% చెప్పగలను. ఓకేనా. చాలా డౌట్స్ ఉంటాయి వీటిల్లో. డౌట్స్ క్లారిటీ తీసుకుంటే మీకు ఆ సబ్జెక్ట్ వస్తుంది. అదర్వైజ్ ఏదో ఎగ్జామ్ రాయడానికి వరకు అయితే కనుక కష్టం. కానీ ఒక సబ్జెక్ట్ రావాలనుకున్న వాళ్ళు మీకు ఎక్కడ ఏ పాయింట్ అర్థం కాలేదు అడిగితే నేను దానికి సంబంధించిన అన్ని కూడా వివరంగా చెప్తాను. మిగిలిన వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. రెస్పాండ్ ఎనీవన్. ఎనీ మోర్ డౌట్స్ ఆన్ హెచ్ పారామీటర్ మోడల్స్, జనరలైజ్డ్ ఈక్వేషన్స్ కానీ పర్టికులర్ కాన్ఫిగరేషన్ హెచ్ పారామీటర్స్ కానీ ఎనీవన్. మీకు ఎక్కడ ఏ పార్ట్ డౌట్ వచ్చినా క్లియర్ చెప్తాను అవి. ఎనీవన్ ఎనీ మోర్ డౌట్స్ చెప్పమ్మా. చేసి మాట్లాడండి. అసలు డౌట్లు అంటే అసలు అది నమ్మశక్యం కాదు. డౌట్స్ ఎంత రైజ్ చేస్తే మిగిలిన వాళ్ళు కూడా ఆ డౌట్స్ ఎవరు అనుకుంటే క్లారిఫై అవుతాయి. రెస్పాండ్ అవ్వాలి. ఒకసారి చెప్తే నేను దాన్ని బట్టి నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు చెప్పిన ఈక్వేషన్స్ లో ఫండమెంటల్ ఈక్వేషన్స్ కి హెచ్ పారామీటర్ రిలేటెడ్ 2 port 4 pole నెట్వర్క్ ఓకేనా. డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఇన్పుట్ అవుట్పుట్ సర్క్యూట్స్, నోటేషన్స్ ఇన్పుట్ వోల్టేజ్ V1, ఇన్పుట్ కరెంట్ I1, అవుట్పుట్ వోల్టేజ్ V2, అవుట్పుట్ కరెంట్ I2, వాటికి రిలేటెడ్ కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్, నోటేషన్స్ ఎలా రాయాలి, హెచ్ పారామీటర్స్ డెరివేషన్ ఎలా చేయాలి, సింప్లిఫికేషన్ ఎలా చేయాలి. వాటిలో ఎనీ మోర్ డౌట్స్? అన్మ్యూట్ చేసి మాట్లాడినాం. ఎవరన్నా మీకున్న డౌట్స్ అడగండి, చెప్తాను. A6 ఉన్నారా?
నెంబర్ A6. A6 unmute A6 or A9, both of anyone. హలో, A6 అండ్ A9 ఎవరైనా అన్మ్యూట్ చేయండి అమ్మా. ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇద్దరులో ఆన్ చేసి వెళ్ళిపోతున్నారా ఏంటి? అడగానే రెస్పాండ్ అవ్వాలి. మీకు అర్థమవుతుందో లేదు ఎలా తెలుస్తుంది నాకు? 56, 57 ఉన్నారా ఎవరన్నా? A6 అండ్ A9 ఆర్ రిమైనింగ్ ఎనీ అదర్ వన్? ఒకసారి అన్మ్యూట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. మీరు చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడం, మేము చదువుకుంటే లేకపోతే లేదు అనకూడదు, అనేలా ఉండకూడదు. ఓకే, టైం ఇట్లా చేసుకోండి. ఎవరు లేరా? B3 అండ్ B4, B3 అండ్ B4. వినిపిస్తుందా మీకు? ఉన్నారా అసలు? B3, B4 నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాయిస్ వినిపిస్తుందా? B3 అండ్ B4. B7 అడుగుతానండి. రెస్పాండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరి ఇంకా మేము అంతకుమించి చేసేది ఏం లేదు. B5, C1, number doubt parameters. C4 and C6, C4 and C6. హలో మురళి, రెస్పాండ్ అవుతుంది. మురళి, హలో. C1 to D0 ఎవరన్నా ఉన్నారా? లేదంటే C1 to C8, C1 to C8 ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. C1 to C8. No response. D0 to D9. D0 to D9 ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. మీరు ఏదైనా మీరు రెస్పాన్స్ అవ్వట్లేదంటే ఇది ఎవిడెన్స్ మీకు. ఎవరైతే రెస్పాండ్ అవ్వారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. చెప్పమ్మా. D0 వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? వస్తుంది సార్. D2 సార్. D2. ఓకే, D2 చూస్తాను. ఓకే, గుడ్. చూడండి, ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు. మరి నాకు ఎవరైనా దాని ప్రాబ్లమ్ అయితే నేను ఏదైనా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అన్మ్యూట్ చేసుకోండి. D2. అన్మ్యూట్ చేసి మాట్లాడడం. రైట్.
మీకు ఎనీ మోర్ డౌట్స్ ఆన్ హెచ్ పారామీటర్ మోడల్స్? ఇందులో భయపడాల్సిన ఏమీ లేదు. మీకు నేర్చుకున్నారనుకో, వచ్చిందనుకోండి ఒరిజినల్ గిట్స్ ఓకే. రాలేదనుకోండి పలానా చోట అర్థం కాలేదంటే సార్ మళ్ళీ చెప్పండి అంటే, మీతో పాటు ఇంకా అలా చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఫండమెంటల్స్ ఎందుకంటే మీరు వింటారని అనుకుంటాను. చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, మీకు తెలియకపోతే అది ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే ఇవి చాలా చోట్ల రిఫ్లెక్ట్ అవుతాయి హెచ్ పారామీటర్ మోడల్స్. అందుకని 2, 3 క్లాసెస్ మీకు స్పెసిఫిక్‌గా ఐడెంటిఫై చేసి చెప్తున్నాను. యెస్. ఎనీ మోర్ డౌట్స్ ఆన్ ది ప్రీవియస్ టాపిక్స్, హెచ్ పారామీటర్ రిలేటెడ్ టాపిక్స్? నో సార్, నో డౌట్ మీకు సార్. ఎక్కడైనా డౌట్ ఉన్నాయి? క్లారిటీ ఒక ఐడియా వచ్చింది కదా మీకు హెచ్ పారామీటర్స్ ఎలా డిరైవ్ ఎస్ సార్. చేయాలనేది? కెన్ యూ కన్వర్ట్ ఫండమెంటల్ ఈక్వేషన్స్ హెచ్ పారామీటర్ మోడల్స్ ఇంటూ ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్? I want for common base configuration input parameter names and output parameter names. First of all, what are the H parameter names of the common base configuration? ఒకసారి లైన్లో ఉండండి. మీకు తెలియని ఏదైనా ఉంటే నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఓకేనా? చెప్పగలరా? ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ వాట్ ఆర్ ద హెచ్ పారామీటర్ నేమ్స్? లైన్లో ఉండి చెప్పండి అమ్మా ఒకసారి. మిగిలిన వాళ్ళకి చెప్తారా? వాట్ ఆర్ ద హెచ్ పారామీటర్ మోడల్స్ ఆఫ్ ద కామన్ బేస్ కాన్ఫిగరేషన్? చెప్పారు. వాట్ ఆర్ ద కామన్ బేస్ హెచ్ పారామీటర్ మోడల్ నేమ్స్? ఐడియా ఉందా మీకు? సరిగ్గా హలో, మీకు తెలిసినంత మట్టి చెప్పండి. నేను మళ్ళీ ఇప్పుడు వాట్ ఆర్ ద హెచ్ పారామీటర్ మోడల్? జనరలైజ్డ్ హెచ్ పారామీటర్స్ చెప్పండి పోనీ. నేను కన్వర్షన్ చెప్తాను మిగిలిన. వాట్ ఆర్ ద హెచ్ పారామీటర్ మోడల్? హెచ్ పారామీటర్ నేమ్స్ చెప్పండి పోనీ. గుర్తున్నాయా? లేదు సార్. హెచ్ పారామీటర్ ఇన్పుట్ ఇంపిడెన్స్, రివర్స్ వోల్టేజ్ గెయిన్, ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, అవుట్పుట్ అడ్మిటెన్స్. దీస్ 4 ఆర్ హెచ్ పారామీటర్ నేమ్స్. రాసుకున్నారా? ఎవరైనా రాసుకోకపోతే పేపర్ పెన్ దగ్గర పెట్టుకుని నోట్ చేసుకోండి. అలాగే ఇంటరాక్ట్ అయ్యారనుకోండి, మీరు వచ్చి అనుకుంటారు కానీ రానివి చాలా ఉన్నాయండి అవి. సో అందరూ నేర్చుకోవాలమ్మా అవి. జాగ్రత్త కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా? హెచ్ పారామీటర్స్ 4 పారామీటర్స్. అవి 4లో ఫస్ట్ 2 క్యారెక్టరిస్టిక్లో చెప్పాను. ఇప్పటికీ వచ్చేసి ఉండాలి మీకు. ఇందాక ఏమి డౌట్స్ లేవన్నా వచ్చేసరి అలా ఒక్కొక్కటి డెప్త్కి వెళ్తే తెలుస్తాయమ్మా అవి. ఇంటెన్సిటీ అది కానీ ఎవరిని అడిగినా మాట్లాడట్లేదు, మరి తెలుసుకోవాలి. మీరు అన్మ్యూట్లో ఉండండి, నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్తాను. ఇవి జనరలైజ్డ్ ఈక్వేషన్స్ అన్నమాట, పారామీటర్ నేమ్స్. ఫస్ట్ వన్ ఇన్పుట్ ఇంపిడెన్స్. లాస్ట్ క్లాస్ డెరైవేట్ కూడా చేశాను. అయ్యి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇన్పుట్ ఇంపిడెన్స్ హెచ్ఐ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఇంపిడెన్స్ రాయండి. లేకపోతే నేను స్క్రీన్ మీద వైట్ స్క్రీన్ మీద పెడుతున్నాను, మీరు ఆన్లైన్ ఉండి మాట్లాడుతూ ఉండండి. షేర్ చేస్తున్నాను, మళ్ళీ చూడండి. నేను కూడా రాస్తాను, మీరు కూడా అందరూ ఫాలో అయ్యి రాసుకోండి. చాలా ఇంపార్టెంట్, అందుకని మీకు లైట్గా తీసుకోవద్దు. రైట్. ఫస్ట్ పారామీటర్ హెచ్ఐ. ఎంత కొట్టొచ్చింది తెలుస్తుందా నీకు? హెచ్ఐ ఈజ్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆర్ ఇన్పుట్ రెసిస్టెన్స్. యూనిట్స్ ఓమ్స్. ఇది డెరైవ్ చేశాను ఆల్రెడీ, చూడండి. ఓకేనా? సెకండ్ వన్ హెచ్ఆర్. నోట్ చేసుకున్నాం అందరూ. రివర్స్ వోల్టేజ్ గెయిన్. ఈ వోల్టేజ్ గెయిన్ క్యాపిటల్ ఏ సబ్స్క్రిప్ట్ వీగా రాస్తాం. రిటర్న్ గా వోల్టేజ్ గెయిన్ అని రాయొచ్చు. యూనిట్స్ నిల్, బికాస్ ఇట్స్ ఏ వోల్టేజ్ గెయిన్ కాబట్టి వోల్టేజ్ గెయిన్ ఎలా రాస్తాం? రివర్స్ అన్నాం. రివర్స్ మీన్స్ ఇన్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్, V1 by V2 అన్నమాట. బోత్ ఆర్ వోల్టేజెస్ కాబట్టి నో యూనిట్స్, కాబట్టి యూనిట్స్ ఉండవు. రేషియో ఇన్పుట్ బై అవుట్పుట్ అనే దాన్ని రివర్స్ డైరెక్షన్ రాస్తాము. సో హెచ్ఆర్ అనగానే మీకు ఈక్వేషన్ ఏం గుర్తు రావాలి?
V1/V2 రావాలన్నమాట. ఇన్పుట్ ఇంపెడెన్స్ సెట్ చేయంగానే ఏం రావాలి మీకు? ఇన్పుట్ ఇంపెడెన్స్. ఇంపెడెన్స్ మీన్స్ రెసిస్టెన్స్. యూనిట్స్ ఓమ్స్ అన్నాము. రెసిస్టెన్స్ మీన్స్ R = V/I. V మీన్స్ ఇన్పుట్ అనేది కామన్ కాబట్టి V1/, ఓకేనండి? అడగట్లేదు ఇక్కడ నోట్ చేసుకోండి. V1/I1. పైన రావట్లేదు. V1/I1 రాసుకోండి. ఓకే, V1/I1 అది. సో రివర్స్ వోల్టేజ్ అనేది V1/V2 అనేది రివర్స్ వోల్టేజ్. ఈ రెండు ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయండి. అవి క్యారెక్టరిస్టిక్ వచ్చినప్పుడు కూడా చెప్పాను ఇన్పుట్ సైడ్. సెకండ్ రెండు అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి. ఓకేనా? ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ లో. థర్డ్ వన్ ఏంటి? హెచ్ఎఫ్. హెచ్ఎఫ్ అనగానే ఎఫ్ మీన్స్ ఫార్వర్డ్ డైరెక్షన్. హెచ్ మీన్స్ హెచ్ పారామీటర్ అన్నాం కదా, కానీ హెచ్ఎఫ్ అనగానే యాజ్ పర్ ద డెరివేషన్ ఏమవ్వాలి? ఫార్వర్డ్ కరెంట్ గైన్ అని తెలియాలి. కరెంట్ గైన్ రిప్రజెంట్స్ ది ఏఐ, ఏ సబ్స్క్రిప్ట్ ఐ. ఇట్ ఈస్ ద ఫార్వర్డ్ కరెంట్ గైన్, ఇస్ ఆల్సో నో యూనిట్స్. ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఫార్వర్డ్ కరెంట్ గైన్ అంటే ఫార్వర్డ్ మీన్స్ అవుట్పుట్ బై ఇన్పుట్, కరెంట్ గైన్ ఇస్ బోత్ ఆర్ కరెంట్స్ కాబట్టి సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు I2/I1. ఎన్నిసార్లు చెప్పండి చూసుకోండి. ప్రీవియస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, క్యారెక్టరిస్టిక్స్ లోనే ప్రీవియస్ క్లాసెస్ లో. ఓకే, ఫోర్త్ వన్ హెచ్ నాట్ అనగానే అవుట్పుట్ అని, హెచ్ఐ అనగానే ఇన్పుట్ మీనింగ్. ఐ మీన్స్ ఇన్పుట్ అని, ఓ మీన్స్ అవుట్పుట్ అని. అండ్ యాజ్ పర్ ద డెరివేషన్ హెచ్0 అనే ఎక్కడ తీసుకున్నాము? అవుట్పుట్ అడ్మిటెన్స్ వస్తుంది. ఎందుకంటే అడ్మిటెన్స్ మెయిన్ కరెంట్ బై వోల్టేజ్ అనమాట. ఓకేనా? ఇది డైరెక్షన్ ఏంటి? అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్ అడ్మిటెన్స్ యూనిట్స్ మోమ్. ఈక్వేషన్ ఎంత వస్తుంది? అది అవుట్పుట్ కరెంట్ బోత్ ఆర్ అవుట్పుట్ సైడ్ కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా అవుట్పుటే. సో దట్ ఈస్ అవుట్పుట్ కరెంట్ I2 అవుట్పుట్ వోల్టేజ్ V2. చూడండి 4 ఈక్వేషన్స్ ఎలా వచ్చినాయో. ఇవే హెచ్ పారామీటర్ మోడల్స్ ఫర్ జనరలైజ్డ్. మరి హెచ్ఐ అనేది ఎప్పుడు తీసుకున్నాము? H11 అని. హెచ్ఐ మీన్స్ H11 అనుకున్నాం కదా. H11 ని హెచ్ఐని ఎలా రాసుకున్నాము? H11 కదా. హెచ్ఆర్ని H12 కింద, హెచ్ఎఫ్ని H21, హెచ్0ని H22. ఇవే కదా హెచ్ పారామీటర్స్ లో రాసుకున్నవి. ఈ 4 పారామీటర్స్ ఏంటంటే H11, H12 ఫ్రమ్ ది ఇన్పుట్ సైడ్, H21, H22 ఫ్రమ్ అవుట్పుట్ సైడ్. ఫస్ట్ 2 వోల్టేజ్ రిలేటెడ్ సర్క్యూట్, సెకండ్ 2 కరెంట్ రిలేటెడ్ సర్క్యూట్. ఓకేనా? ఫస్ట్ 2 ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి, సెకండ్ 2 అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. యూనిట్స్ చూడండి, ఓమ్ నో యూనిట్ ఓమ్. రెసిస్టెన్స్ వోల్టేజ్ గెయిన్ ఫస్ట్ 2, సెకండ్ 2 కరెంట్ గెయిన్, అవుట్పుట్ అడ్మిటెన్స్. చూసారా? ఈ రెండు కూడా సపరేషన్ ఇలా వస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు చెప్తారా ఒకసారి నాకు? D2 అన్నారా? D2 ఒకసారి చెప్పండి. వాట్ ఆర్ ద 4 పారామీటర్ నేమ్స్? Input impedance. రైట్. Reverse voltage gain. చెప్పండి. ఓకే, రివర్స్ వోల్టేజ్ గెయిన్, Output impedance. అవుట్పుట్ అడ్మిటెన్స్. కానీ దానికి ముందు ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ కూడా ఉంది కదా. సీక్వెన్స్ లో చెప్పండి. సీక్వెన్స్ చెప్తే మీకు నోటేషన్ H11, H12, H21, H22 పేపర్ మీద రాసుకున్నారా? అవి సార్ నోట్ చేసుకున్నారు పేపర్ మీద? స్క్రీన్ మీద కనిపించేది చూడండి. ఫస్ట్ వన్ H11, ఇంకా చూడండి, ఇది ఫస్ట్ వన్ H11 దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ. సెకండ్ ఈక్వేషన్ H12 దట్ ఈస్ ఈక్వల్స్ టు హెచ్ఆర్. థర్డ్ వన్ H21 దట్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్. ఫోర్త్ వన్ H22 దట్ ఈస్ H0. దీస్ 4 ఫండమెంటల్ ఈక్వేషన్స్ ఆఫ్ ది హెచ్ పారామీటర్స్ అనమాట. ముందు ఫండమెంటల్ నేమ్స్ ఇవి. ఈ నేమ్స్ అన్ని 2 ఫండమెంటల్ ఈక్వేషన్స్ డెరైవ్ చేసాము.
ముందు ఇవి తెలిసినాయి అనుకోండి, తర్వాత ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు చెప్పండి ఒకసారి ఫైనల్లీ. Input వాట్ ఆర్ ద 4? impedance. అదే నొటేషన్ కూడా చెప్పాలి. హెచ్ఐ HI ఈక్వల్స్ టు input impedance. రైట్. HR reverse voltage gain. గుడ్ HI forward current gain. గుడ్. HR output admittance. అడ్మిటెన్స్. ఇప్పుడు యూనిట్ తో సహా చెప్పండి మళ్ళీ రిపీట్ చేసి. ఈసారి ఏం చేస్తారంటే H11 ఈక్వల్స్ టు హెచ్ఐ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఇంపెడెన్స్ యూనిట్ ఓమ్స్. ఓకేనా? చెప్పొచ్చు. చూడ అన్ని ఒకే లైన్ లో ఉన్నాయి కదా. ఫస్ట్ లైన్ ఈక్వేషన్ అంతా చెప్పొచ్చు. చూడండి ఇక్కడ వరకు చెప్పేసేయండి. HI is equal to input. H11 ఈక్వల్స్ టు హెచ్ఐ. H11 is equals to HI input impedance. రైట్. యూనిట్స్ Units ohms. ఓమ్స్. ఈక్వల్స్ టు దానికి దేనికి సమానం ఈక్వలెంట్? V1 బై I1. V1 బై I1 అంటే మీకు ఎంత మీనింగ్ ఉందో చూసారా? H11 అంటే V1 బై I1 అని తెలుస్తుంది. హెచ్ఐ అనగానే V1 బై I1 తెలుస్తుంది. ఇన్పుట్ ఇంపిడెన్స్ అనగానే V1 బై I1 తెలుస్తుంది. వీటన్నిటికి కూడా రిలేటెడ్ ఈక్వేషన్ అన్నమాట అది. ఓకేనా? తెలిసింది ఇప్పుడు హెచ్ఐ అనేది. Input impedance. రైట్. అలాగే అనలైజ్ చేసి చదువుకుంటే మీకు ఈక్వేషన్స్ అని వస్తాయి అనమాట. నెక్స్ట్ కమ్ టు ది సెకండ్ వన్. H12 is equal to HR reverse voltage gain. నో యూనిట్ Equal to V1 by V2. ఎందుకని ఇక్కడ రివర్స్ వోల్టేజ్ గెయిన్. రివర్స్ వోల్టేజ్ గెయిన్ మీనింగ్ ఏంటి? రివర్స్ మీన్ ఇన్పుట్ బై అవుట్పుట్ అని కదా. వాట్ ఈస్ ది ఇన్పుట్ నోటేషన్? 1. అవుట్పుట్ నోటేషన్ 2. అంటే 1/2 ఏమవుతుంది? ఇజ్ ఇట్ ఫార్వర్డ్ డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్? Reverse direction. రివర్స్ అంటే 1/2 అనేది పోర్ట్ అనమాట. 1 మీన్స్ ఇన్పుట్ పోర్ట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అవుట్పుట్ పోర్ట్ 2 అనమాట కదా. సో 1/2 అనేది సబ్స్క్రిప్ట్ నోటేషన్. 1/2 ఈజ్ ద ఇన్పుట్ బై అవుట్పుట్, దట్ ఈస్ ద రివర్స్ డైరెక్షన్. అండ్ వోల్టేజ్ బై వోల్టేజ్ అనేది వోల్టేజ్ గెయిన్ కదా. ఇప్పుడు అర్థమైందా? V1 బై V2 అనేది. Sir. ఎనీ డౌట్? No, sir. రైట్. సో వోల్టేజ్ గెయిన్ అనగానే వాట్ ఈస్ ద వోల్టేజ్ గెయిన్ ఈక్వేషన్ అంటే ఏం చెప్పాలి మీరు? H12 is equal to HR input by output. ఇన్పుట్ బై అవుట్పుట్ అనేది రివర్స్ డైరెక్షన్ కాబట్టి వోల్టేజ్ గెయిన్ కి బోత్ ఆర్ వోల్టేజెస్. అంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు వోల్టేజ్ ఉంటే వోల్టేజ్ గెయిన్ అవుతుంది. అలాగే బోత్ సైడ్స్ కరెంట్ అయితే కరెంట్ గెయిన్ అవుతుంది. అలాగే బోత్ సైడ్స్ పవర్ ఉందనుకోండి, పవర్ ఇన్పుట్ పవర్ అవుట్పుట్ పవర్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? Power gain. పవర్ గెయిన్. రైట్. అంటే గెయిన్ అనేది ఏగా రాసుకుంటే గెయిన్ మీన్స్ ఏ. సబ్స్క్రిప్ట్ నోటేషన్ వోల్టేజ్ అయితే V రాస్తాము, కరెంట్ అయితే I రాస్తాం, పవర్ అయితే P రాస్తాం. ఓకేనా? ఆ సబ్స్క్రిప్ట్ నోటేషన్ చూసారు. ఇప్పుడు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు. ఏ సబ్స్క్రిప్ట్ మన హెచ్ పారామీటర్లో రాసుకునేది. ఓకేనా? మనకు పవర్ గెయిన్ అనేది తెలియాలన్నమాట. అలాగే ఏవి ఇండికేట్స్ ది వోల్టేజ్ గెయిన్. ఏఐ ఇండికేట్స్ ది కరెంట్ గెయిన్. సో అలాగా నోటేషన్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. టెర్మినాలజీ మారిపోతుంది మొత్తం. అది సబ్జెక్ట్ కొంచెం డెప్త్కి వెళ్ళారనుకోండి మీకు చాలా హ్యాపీ. ఇప్పుడు సెకండ్ ఈజ్ ఓవర్. వోల్టేజ్ గెయిన్ ఓవర్, రివర్స్ వోల్టేజ్ గెయిన్. కానీ ఇందులో ఇంకో నాకు ఫార్వర్డ్ వోల్టేజ్ గెయిన్ కావాలనుకోండి. కెన్ యూ ఎక్స్ప్రెస్ ఫార్వర్డ్ వోల్టేజ్ గెయిన్ ఈక్వేషన్? H21 is equals to HF. అమ్మా ఇది Output current by input current. నేను వోల్టేజ్ అడిగితే కరెంట్ ఎందుకు చెప్తున్నావు? Voltage, sir. రైట్. వోల్టేజ్ చెప్పాలి. సో ఫార్వర్డ్ వోల్టేజ్ గెయిన్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? ఫార్వర్డ్ అనగానే ఏం రావాలి? అవుట్పుట్ బై V1. రైట్. గుడ్. ఇప్పుడు అక్కడికి వచ్చి చూడండి. V2 బై V1 అనేది రెసిప్రోకల్ అయిపోయింది కదా. రివర్స్ కి రెసిప్రోకల్ ఫార్వర్డే కదా. Sir. అలాగే ఈక్వేషన్ లో కూడా V1 బై V2 కి బదులుగా V2 బై V1 వస్తుంది. ఆ V2 బై V1 ఎక్కడ వస్తుంది అంటే యాంప్లిఫైర్ లో డెరైవ్ చేస్తాం వోల్టేజ్ గెయిన్. అంటే అక్కడ 4 పారామీటర్స్ డెరైవ్ చేస్తాం మనం. 4 పారామీటర్స్ నోట్ చేసుకున్నాం యాంప్లిఫైర్స్ లో. ఫస్ట్ వన్ ఇన్పుట్ రెసిస్టెన్స్ RI అని, సెకండ్ వన్ కరెంట్ గెయిన్, ఓకే, థర్డ్ వన్ వోల్టేజ్ గెయిన్. ఈ వోల్టేజ్ గెయిన్ అనేది V1 బై V2 కాదు, అక్కడ V2 బై V1 రాయాలి. V1 బై V2 అనేది రివర్స్ డైరెక్షన్ వస్తుంది. యాంప్లిఫైర్ లో వోల్టేజ్ గెయిన్ అనేది అవుట్పుట్ బై ఇన్పుట్ తీసుకుంటాం. బోత్ కరెంట్ గెయిన్ అండ్ వోల్టేజ్ గెయిన్ రెండింటికి కూడా అవుట్పుట్ బై ఇన్పుట్ గానే తీసుకుంటాం. ఫార్వర్డ్ డైరెక్షన్ తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఫార్వర్డ్ వోల్టేజ్ గెయిన్ కి
రెసిప్రోకల్ ఆఫ్ ది రివర్స్ వోల్టేజ్ గెయిన్ గా తీసుకోవచ్చు. అలానే తీసుకోవచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ ఇంపిడెన్స్ తీసుకుంటాము. అవుట్పుట్ ఇంపిడెన్స్ తీసుకునే ముందు మనకు అవుట్పుట్ అడ్మిటెన్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు దానికి ఏం చేసుకుంటాము, రెసిప్రోకల్ ఆఫ్ ది అవుట్పుట్ అడ్మిటెన్స్ ఈస్ ఇంపిడెన్స్. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/y తీసుకుంటాం అనమాట. వై మీన్స్ అడ్మిటెన్స్ కదా. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/y తీసుకుంటే మీకు ఎలా అయినా తీసుకోవచ్చు. ఐదర్ అవుట్పుట్ అడ్మిటెన్స్ ఆర్ అవుట్పుట్ రెసిస్టెన్స్. అవి యాంప్లిఫైయర్స్ లో డెరైవ్ చేసే ఫంక్షన్స్ అమ్మా అవి. చూసారు, అలా ఇంటరాక్ట్ అయ్యి నాకు ఎవరైనా మీరు అడిగారు అనుకోండి, మీకున్న డౌట్స్ క్లారిటీ అవుతాయి. అందుకనే ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎవరు మాట్లాడట్లేదు. థర్డ్ కమ్ టు ది థర్డ్ వన్ రండి ఇంటూ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఓవర్. ఎస్, వాట్ ఈస్ ద థర్డ్ పారామీటర్ నేమ్? H21 forward H21. current gain. రైట్. H21 ఈక్వల్స్ టు HF, ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. యూనిట్స్ No units, sir. నో యూనిట్స్. ఎందుకని కరెంట్ గెయిన్ అన్నాం Current కాబట్టి గెయిన్ మీన్స్ రెండు కూడా ఈక్వల్ కదా, కరెంట్ రిలేటెడ్ ఈక్వేషన్స్ గెయిన్ అవుతాయి అనమాట. అవుట్పుట్ బై ఇన్పుట్ అనేది డైరెక్షన్. సో ఈక్వేషన్ ఏమవుతుంది, కరెంట్ గెయిన్ I2 ఫార్వర్డ్ by డైరెక్షన్ I1. మీన్స్ I2/I1. 2/1 ఈజ్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ ఈజ్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. బోత్ ఆర్ కరెంట్స్ కాబట్టి కరెంట్ గెయిన్ అన్నాం. ఓకేనా. ఈ రిలేటెడ్ ఈక్వేషన్ ఎలా వచ్చినాయంటే నేను హెచ్ పారామీటర్ మోడల్ డెరైవ్ చేశాను. ఒకసారి డెరివేషన్ చూడండి. ఓకేనమ్మా. ఫోర్త్ వన్ రండి. ఫోర్త్ వన్ Output admittance. అవుట్పుట్ అడ్మిటెన్స్ H22. H22 ఈజ్ ఈక్వల్ టు H0 ఆర్ H0 HO. is good. HO ఈక్వల్స్ అవుట్పుట్ అడ్మిటెన్స్ యూనిట్స్ Oh, మోమ్. ఎందుకని రెసిస్టెన్స్ రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టెన్స్ కాబట్టి ఇది మోమ్ అవుతుంది అనమాట. ఈక్వేషన్ ఏంటి, I by V. I/V అవుతుంది. కానీ ఇక్కడ అవుట్పుట్ అన్న కామన్ గా యూజ్ చేస్తాం కాబట్టి I2 by V2. కరెంటు వోల్టేజ్ బోత్ ఆర్ అవుట్పుట్ సైడ్. అంటే అవుట్పుట్ సర్క్యూట్ నుంచి అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్ గా తీసుకుంటాం అనమాట. సో I2/V2 ఈజ్ ద అడ్మిటెన్స్. దీన్ని రివర్స్ లో చేసాం అనుకో, V2/I2 తీసుకుంటే ఏమవుతుంది, Current. V2/I2 అంటే V/I ఈజ్ ద రెసిస్టెన్స్ కదా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/I కదా. చూడండి ఇక్కడ V2/I2 తీసుకున్నారు అనుకోండి, ఇదే ఈక్వేషన్ నేను రివర్స్ లో చేశాను. మీన్ రెసిప్రోకల్ ఆఫ్ ది అడ్మిటెన్సే కదా. యు నో రెసిప్రోకల్ ఆఫ్ ది అడ్మిటెన్స్ ఈజ్ Resistance. రెసిస్టెన్స్. అడ్మిటెన్స్ ని వైగా తీసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆర్ అవుతుంది. అవుట్పుట్ సైడ్ కదా ఇది R0. చూడండి ఇక్కడేమో H0 అన్నాము. హియర్ ఆల్సో H0 ఈజ్ ఈక్వల్ టు Y0 గా కూడా తీసుకోవచ్చు. H0 ఈక్వల్స్ టు Y0 గా కూడా తీసుకోవచ్చు. ఎందుకని Y ఈజ్ ది అడ్మిటెన్స్, అవుట్పుట్ అడ్మిటెన్స్. సో H0 ఈక్వల్స్ టు Y0 అంటాము. 1/Y0 ని R0 కి తీసుకుంటాం. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, R ఈజ్ ఈక్వల్ టు V/I. అవుట్పుట్ అన్నాం కాబట్టి బోత్ న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా అవుట్పుట్స్ అన్న రావాలి. అవుట్పుట్ ఇండికేట్స్ ది సెకండ్ పోర్ట్, దట్ మీన్స్ 2. ఓకేనా. 1/1 ఈజ్ ది ఇన్పుట్ సైడ్. ఇన్పుట్ రెసిస్టెన్స్ చూడండి, ఫస్ట్ ది V1/I1 ఈజ్ ది ఇన్పుట్ రెసిస్టెన్స్ అయింది. అలాగే V2/I2 అవుట్పుట్ రెసిస్టెన్స్ అవుతుంది కదా. సో ఇలాగ మనకి ఎలా కావాలంటే అలాగా పారామీటర్స్ ప్రాబ్లమేటిక్ లో డిజైన్ చేసుకోవచ్చు అవి. ఇప్పుడు చెప్పండి, ఇంతకు ముందు జస్ట్ ఇవి ఐడెంటిఫై చేయక ముందుగా నీకు తెలిసిన నాలెడ్జ్ ఇలాగ విడివిడిగా నేర్చుకునే దానికి ఎంత తేడా ఉంటుందో, అలాగే మీరు పేపర్ మీద అనలైజ్ చేసుకుంటే డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. మరి అలా ఎంతమంది చేస్తున్నారు చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనమ్మా. చూస్తే కనుక వింటే రాదమ్మా, ఇది ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో డెఫినెట్ గా మీకు ఇందులో ఉన్న అన్ని పాయింట్స్ తెలుస్తాయి. చాలా డెప్త్ గా ఉంటుంది సబ్జెక్ట్. మరి ఓకేనా, కాన్సన్ట్రేట్ చేయండి. ఎలాగ మీరు ఇంటరాక్ట్ అయ్యారనుకోండి, ఇంకో కొంతమంది ఇంకొకరు తీసుకుంటే ఇంకొక ఈక్వేషన్ చెప్పగలుగుతాను. ఈజ్ ఇట్ క్లియర్ అప్ టు హియర్ హెచ్ పారామీటర్స్? Sir. రైట్ అమ్మా. HI, HR, HF, H0 ఇవన్నీ కూడా మనకి హెచ్ పారామీటర్ మోడల్స్. ఈక్వలెంట్ H11, H12, H21, H22 అని చెప్పాను. ఇవి జనరలైజ్డ్ ఈక్వేషన్ అనమాట ఇవి. ఇప్పుడు పర్టికులర్ కాన్ఫిగరేషన్ అడిగాను అనుకోండి నేను, సపోజ్ ఐ వాంట్ కామన్ బేస్. వాట్ ఆర్ ద హెచ్ పారామీటర్ నేమ్స్? ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగింది నేను అదే కదా. వాట్ ఆర్ ద హెచ్ పారామీటర్ మోడల్స్ ఫర్ కామన్ బేస్ అన్నాను. హెచ్ పారామీటర్ నేమ్స్ ఏమి రావాలి ఇప్పుడు? HIB. దట్ మీన్స్ ఈ నోటేషన్స్ అన్ని కూడా అలానే ఉంటాయి.
ఇన్పుట్ ఇంపిడెన్స్, రివర్స్ వోల్టేజ్ గాని, ఫార్వర్డ్ కరెంట్ గాని, అవుట్పుట్ అడ్మిటెన్స్ 4 అలానే ఉంటాయి. కానీ నొటేషన్స్ చేంజ్ మారిపోతుంది. చూసారా? ఆ నొటేషన్స్‌లో ఇక్కడ రాస్తున్నాను చూడండి. హెచ్ఐ ఫర్ కామన్ బేస్ సీబీ తీసుకున్నారనుకోండి కామన్ బేస్‌కి లేదు సరిపోవట్లేదు అక్కడ. సీబీ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది నొటేషన్స్ బేస్ అనేది యాడ్ అయిపోతుందన్నమాట. హెచ్ఐకి బి. ఆ బి అనగానే మీకు ఏం తెలియాలి ఇది? ఇట్ ఈస్ ద హెచ్ పారామీటర్ మోడల్ ఆఫ్ ది కామన్ బేస్ అని తెలియాలి. అలాగే హెచ్ఆర్‌బి, హెచ్ఎఫ్‌బి, హెచ్ఓబి. ఇది అరేంజ్ చేస్తున్నాను. క్లియర్‌గా రాస్తాను మళ్ళీ చెక్ చేసుకోండి మీరు. రైట్? ఫర్ సిబి కాన్ఫిగరేషన్ వాట్ ఆర్ ద హెచ్ పారామీటర్ నేమ్స్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మిగిలిన వాళ్ళు కూడా చూడండి. నేను అన్ని రాసిన తర్వాత నేను అడుగుతాను మళ్ళీని చెప్దురు గాని. యూ నో జనరల్ ఈక్వేషన్ ఈస్ హెచ్ఐ, హెచ్ఆర్, హెచ్ఎఫ్ and HR, H naught. Okay, these are generalized H parameter names. వీటికి కామన్ బేస్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ సిబి కాన్ఫిగరేషన్ ఇక్కడ తీసేయండి అది. నోటేషన్స్ ఏమవుతాయి ఇప్పుడు ఇవి? హెచ్ఐబి, హెచ్ఆర్బి. టేబుల్ కూడా ఇచ్చాను మీకు లాస్ట్ టైం. ఎవరు చూడలేదు మీరు మళ్ళీని. హెచ్ఎఫ్బి, హెచ్ఓబి. చూసారా? ఫస్ట్‌ది ఏమో జనరలైజ్డ్. హెచ్ఐ అనగానే మీకు ఏం ఈక్వేషన్ గుర్తు రావాలి? ఇన్పుట్ ఇంపెడెన్స్ దట్ ఈస్ V1/I1 అని తెలియాలి. ఓకేనమ్మా? ఇది ఈక్వేషను. దిస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ అనగానే ఏం తెలియాలి? V1/I1 అని తెలియాలి. హెచ్ఆర్ అనగానే V1/V2 అని తెలియాలి. హెచ్ఎఫ్ మీన్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ I2/I1 అని తెలియాలి. హెచ్ నాట్ మీన్స్ I2/V2. చూడండి ఇవి ఈక్వేషన్స్ అన్నమాట. హెచ్ఐ ఇంపెడెన్స్ మీన్స్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ V/I. ఇన్పుట్ సైడ్ కాబట్టి V1/I1 వచ్చింది. రివర్స్ వోల్టేజ్ గెయిన్. రివర్స్ హెచ్ఆర్ అనగానే రివర్స్ అంటే ఇన్పుట్ బై అవుట్పుట్ 1/2. సబ్స్క్రిప్ట్ నోటేషన్స్ 1, 2 అనేవి తెలుస్తుందన్నమాట ఇన్పుట్ అవుట్పుట్ అనేది. ఇస్ ఇట్ ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్. ఓకేనా? హెచ్ఆర్ ఇది యాజ్ పర్ ద డెరైవ్డ్ ఫంక్షన్స్ ఇవి. నేను అంటే V1/V2 ఇస్ రివర్స్ వోల్టేజ్ గెయిన్. నెక్స్ట్ హెచ్ఎఫ్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. ఫార్వర్డ్ మీన్స్ అవుట్పుట్ బై ఇన్పుట్ I2/I1 అన్నమాట. బోత్ ఆర్ కరెంట్, బోత్ ఆర్ వోల్టేజ్ తీసుకున్నవి. హెచ్ నాట్ అడ్మిటెన్స్ I2/V1. చూసారా? ఇలా 4 ఈక్వేషన్స్ ఇప్పుడు కామన్ బేస్‌కి పర్టిక్యులర్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను. ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ హెచ్ఐబి, హెచ్ఆర్బి, హెచ్ఎఫ్బి, హెచ్ఓబి. మళ్ళీ డెరైవ్ చేసి సెపరేట్ ఈక్వేషన్స్ వస్తాయి. ఎలా వస్తాయి? వీటి కింద ఫండమెంటల్ ఈక్వేషన్ 2 చెప్పాను చూసారా? వాటి బేస్‌లో వస్తాయన్నమాట ఇవి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ చూడండి. సి కాన్ఫిగరేషన్. పైన కట్ అవుతున్నట్టుంది. సి కాన్ఫిగరేషన్. సిలో హెచ్ పారామీటర్ నేమ్స్ ఏంటంటే ఏం చెప్పాలి మీరు? హెచ్ఐఈ, హెచ్ఆర్ఈ, హెచ్ఎఫ్ఈ, హెచ్ఓఈ. కంపేర్ చేసుకోండి అమ్మ ఒకసారి ఇవి. హెచ్ఐ, హెచ్ఆర్, హెచ్ఎఫ్, హెచ్ నాట్ అన్ని కామన్‌గానే చూసారా? ఇవి కామన్ నోటేషన్స్. ఓకేనా? సిబికి బేస్ కామన్. బేస్ ఎప్పుడైతే అన్నారో ఆ బేస్ అన్ని బి లెటర్స్ అన్నీ వచ్చేస్తాయి. స్మాల్ లెటర్స్. కామన్ ఎమిటర్‌కి ఎమిటర్ లెటర్స్ అన్ని కామన్‌గా వచ్చేస్తాయి. ఓకే. యాడ్ టు ది కామన్ టెర్మినల్ టు ది జనరల్ ఫండమెంటల్ ఈక్వేషన్. రైట్. నెక్స్ట్ కామన్ కలెక్టర్ చూడండి. సిసి. ఇట్ ఈస్ హెచ్ఐసి, హెచ్ఆర్సి, హెచ్ఎఫ్సి, హెచ్ఓసి. అంటే ఇందులో ఎనీ వన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫండమెంటల్ ఈక్వేషన్ తెలిసిందంటే రిమైనింగ్ 2 వచ్చేసినట్టే. అలా ఉంటాయన్నమాట హెచ్ పారామీటర్స్‌లో. కాబట్టి బేసిక్స్ జాగ్రత్తగా నేర్చుకున్నారంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు ఇందులో ఏమన్నా డౌట్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్? దీస్ ఆర్ పర్టిక్యులర్ కాన్ఫిగరేషన్ హెచ్ పారామీటర్ నేమ్స్ నోటేషన్స్. గుర్తుందమ్మా? ఎనీ మోర్ డౌట్స్ ఇన్ దిస్ వన్? ఇప్పుడు వీటి ప్రకారం ఈక్వేషన్స్ మనం సెపరేట్ చేసుకొని రాసుకోవాల్సి ఉంటుంది.
ఓకేనా? ఒకసారి డయాగ్రామ్ చెప్తాను. డయాగ్రామ్‌కి రండి. ఈ కన్వర్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని మీకు ఈజీగా వస్తది. ఇప్పుడు కామన్ బేస్ ఈక్వేషన్ చెప్తాను. ఫాలో అవ్వండి మరి. ఇందాక సిఈ ఈక్వేషన్ చెప్పాను. ఓకేనా? నౌ సిబి కాన్ఫిగరేషన్. 2 ఫండమెంటల్ ఈక్వేషన్స్ అన్నాం కదా! ఫస్ట్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఏంటి ఏం రాసుకున్నాము? V1 HI ఇంటూ I1 ప్లస్ HR ఇంటూ V2. నెక్స్ట్ ఈక్వేషను I2 HF ఇంటూ I1 ప్లస్ V2. It is first fundamental equation. It is the second fundamental equation. సో మనకి సిబి గాని, సిఈ గాని, సిసి గాని ఏదైనా దీన్ని బట్టి రాసుకోవచ్చనమాట ఇవి. ఇది జనరలైజ్డ్ ఫంక్షన్ ఇది. ఇప్పుడు సిబికి రాశాననుకోండి. సిబికి చూడండి. ఇప్పుడు బేస్ కామన్ అనుకున్నాం. అంటే డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ట్రాన్సిస్టర్ డయాగ్రామ్ డ్రా చేసుకొని ఏదో పిఎన్పిఆర్, పిఎన్ ట్రాన్సిస్టర్. పిఎన్పిఆర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఎమిటర్, కామన్ టెర్మినల్ బేస్, అవుట్ సైడ్ కలెక్టర్. ఓకేనా? ఇప్పుడు చూడండి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈక్వేషన్ చెప్పండి నాకు. ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ ద వోల్టేజ్ ఈక్వేషన్, సెకండ్ ఈజ్ ద కరెంట్ ఈక్వేషన్ రావాలి. కామన్ బేస్‌కి ఈ ఫండమెంటల్ ఈక్వేషన్ చెప్పాలి నాకు. అంటే 1, 2ని రీప్లేస్ చేసేస్తాం. కంప్లీట్‌గా కామన్ బేస్ టెర్మినాలజీలో ఇచ్చేస్తాం టెర్మినల్స్. ఈ ఈక్వేషన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ అన్నీ కూడా చేసేసుకోవచ్చు అవి. ఓకే. రాస్తున్నాను చూడండి. V1 మీన్స్ ఇన్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కడుంది? ఎమిటర్ టు బేస్ వోల్టేజ్ కదా! అంటే VBE, VEB మీన్ ఈ స్మాల్ లెటర్స్‌లో రాస్తున్నాం కాబట్టి హెచ్ పారామీటర్ మోడల్స్ VEB ఇన్పుట్ వోల్టేజ్. ఇది ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ V1. అంటే V1 అనంగానే ఎమిటర్ టు బేస్ కామన్ కాబట్టి యూ కెన్ నెగ్లెక్ట్. సో సెకండ్ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? VB అవుతుంది. V1 VB ఈక్వల్స్ టు HI. ఫర్ కామన్ బేస్ ఏమవ్వాలి? HIB రావాలి. నేను అడిగిన వాళ్ళు చెప్పాలమ్మా ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. HIB ఇంటూ I1 కరెంట్ ఏమవుతుంది? ఎమిటర్ కరెంటు. దట్ ఈస్ IE. ఇదిగో IE. ఈ పార్ట్ అయిపోయింది ఇక్కడ. ప్లస్ హెచ్ఆర్ అనగానే కామన్ బేస్‌కి హెచ్ పారామీటర్ నేమ్ ఏంటి ఇందాక రాశాను కదా! HRB. ఓకే. HRB. HRB ఇంటూ V2 అనేది ఇక్కడికి వస్తుంది. అవుట్‌పుట్ వోల్టేజ్ కలెక్టర్ టు బేస్ కాబట్టి బేస్ కామన్ టెర్మినల్ యూ కెన్ నెగ్లెక్ట్ ది బేస్. సో కలెక్టర్ వోల్టేజ్ దట్ ఈస్ VC. ఇట్ ఈస్ ద కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ ఫండమెంటల్ ఈక్వేషన్. వోల్టేజ్ ఈక్వేషన్ అన్నమాట ఇది. వోల్టేజ్ ఈక్వేషన్ కాబట్టి మనకి సర్క్యూట్ డ్రా చేసేటప్పుడు ఈక్వివలెంట్ సర్క్యూట్స్ ఏమవుతాయి ఇవి? HIB అనేది రెసిస్టెన్స్, IE అనేది కరెంట్. ఓకేనా? ఆ కరెంట్ నొటేషన్ సింబల్ రాయాలి. అలాగే HRB, VC. HRB అనేది రివర్స్ వోల్టేజ్ గెయిన్ వోల్టేజ్ సర్క్యూట్. అవుట్‌పుట్ వోల్టేజ్ VC. సో ఇలా ఉంటుందన్నమాట అవి. ఓకేనమ్మా? KVL అప్లై చేసినప్పుడు టోటల్ ఈక్వేషన్ ఇలా వస్తది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి. I2 ఫండమెంటల్ ఈక్వేషన్. I2 మీన్స్ అవుట్‌పుట్ కరెంట్. I2 అనేది అవుట్‌పుట్ కరెంట్ ఏంటి? కలెక్టర్ కరెంట్. I2 దట్ ఈస్ IC. కలెక్టర్ కరెంట్ IC ఈజ్ ఈక్వల్ టు HF ఇంటూ I1. చూసారా? సెకండ్‌ది HF ఇంటూ I1. HF మీన్స్ ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ HFE ఇంటూ I1 ఇన్పుట్ కరెంట్, ఎమిటర్ కరెంట్ IE. పైది ఏదైతే వచ్చిందో కిందయి కూడా అయ్యే వస్తాయి చూడండి వెర్టికల్‌గా. ఇక్కడ వోల్టేజ్ వస్తే వోల్టేజ్ వస్తది. చూసారా? ఈ 2 కామన్‌గా ఉంటుంది. ఈ 2 కామన్‌గా ఉంటాయి. సో ఫస్ట్ ఈక్వేషన్ కరెక్ట్‌గా రాసుకుంటే కిందది కూడా ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తది. ప్లస్ థర్డ్ వన్ చూడండి. H0 ఇంటూ V2. H0 అనేది అవుట్‌పుట్ అడ్మిటెన్స్ ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఏంటి? HOB. ఓకే. అండ్ V2 మీన్స్ VC. ఇట్ ఈస్ ద సెకండ్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. అంటే అది కరెంట్ ఈక్వేషన్ అయిందనమాట రెండోది. చూడండి ఫస్ట్ 2నేమో జనరలైజ్డ్ ఈక్వేషన్ రాసాం. దాని నుంచి కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. ఎలా కావాలంటే అలాగ మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. సో నేను బ్లూ కలర్‌లో రాసింది కామన్ బేస్‌కి ఈక్వివలెంట్ ఈక్వేషన్స్. ఓకేనా?
అప్పుడు ఈక్వేషన్స్ ఒకసారి చెప్పండి అమ్మ, ఎవరైనా అన్మ్యూట్ చేసి. ఐ వాంట్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ fundamental equations, that is 1 and 2 equation. 1 is the voltage equation, 2 is the current equation. That voltage equation is VB, current equation is IC. ఇది తెలిసినాయి అంటే నేను సర్క్యూట్ లో డ్రా చేసి చూపిస్తాను మీకు. D1 D2 అన్నారా? సార్ ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడమ్మా. ఈక్వేషన్ చెప్పు ఈ రెండు నువ్వే. VB equal to ఫర్ కామన్ ఇప్పుడు ఏం చెప్తారంటే ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్, రైట్, హెచ్ పారామీటర్ మోడల్ ఫండమెంటల్ ఈక్వేషన్స్ పేపర్ మీద రాసుకోండి. ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ హెచ్ పారామీటర్ మోడల్ ఫండమెంటల్ ఈక్వేషన్స్. ఈ 2 ఈక్వేషన్స్ మస్ట్ అండ్ షుడ్ గా తెలియాలి మీకు ఎనాలిసిస్ రావాలి అంటే. యాంప్లిఫైర్స్ లో కానీ వీటిలో కానీ. ఓకే, నెక్స్ట్ ఇయర్ అనాలిసిస్ దీని ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ సెమిస్టర్ లో తెలుస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం అవి. అంటే ఈ సెమిస్టర్ కూడా ఉంటాయి యాంప్లిఫైర్ పార్ట్ లో. 100% మార్క్స్ అనాలిసిస్ లో కానీ ప్రాబ్లమేట్ లో కానీ స్కోర్ చేసుకోవచ్చు. సపోజ్ ప్రాబ్లమేటిక్ ఇచ్చారనుకోండి, ఈ 4 ఫార్ములాలో రాసుకుని రిలవెంట్ డేటా సబ్స్టిట్యూట్ చేసుకుని క్యాల్కులేట్ చేస్తే 7 మార్క్స్ ఎగ్జాక్ట్ వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం మీకు వచ్చిన ఆన్సర్స్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా మీకే తెలుస్తుంది. ఎందుకని ఒక టేబుల్ ఇచ్చాను చూసారా, ఆ టేబుల్లో సిబి, సిఈ, సిసి కాన్ఫిగరేషన్ లో ఈ 4 పారామీటర్స్ కూడా రిప్రజెంట్ చేశాను. ఇన్పుట్ ఇంపిడెన్స్ లో, మీడియం, హై రేంజ్. అలాగే రివర్స్ వోల్టేజ్ గెయిన్ లో, మీడియం, హై రేంజ్. ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ లో, మీడియం, హై రేంజ్. అవుట్పుట్ అడ్మిటెన్స్ లో, మీడియం, హై రేంజ్. ఆ టేబులర్ కనుక మీరు ఒకసారి స్టడీ చేస్తే మీకు వచ్చిన ఆన్సర్స్ ప్రాక్టికల్లో కానీ ప్రాబ్లమేటిక్లో కానీ కరెక్ట్గా వచ్చినాయి లేదని మీరే జస్టిఫై చేసుకోవచ్చు. అంటే ఎక్కడ మిస్టేక్ రావడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ మిస్టేక్ వచ్చిందంటే సబ్స్టిట్యూషన్ ఎక్కడ మిస్టేక్ ఉండాలి, ఫార్ములా మిస్టేక్ ఉండాలి, అవి ఐడెంటిఫై చేసి మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకోగలిగితే మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి చెప్పాము. ఇప్పుడు కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఫండమెంటల్ ఈక్వేషన్స్ D2. common base configuration parameter model ఫండమెంటల్ ఈక్వేషన్స్. ఓకే, అక్కడ ఏం చెప్తావు అంటే ఇన్పుట్ వోల్టేజ్ బేస్ వోల్టేజ్ విబి అని చెప్పండి. విబి మీన్స్ ఇన్పుటే కదా, అంటే V1 కదా. మనకి V1 ప్లేస్ లో ఏం రాస్తాము, విబి రాస్తున్నారు మీరు కదా. రైట్, ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం రాయాలి, V1 అన్నమాట. అంటే ఇన్పుట్ వోల్టేజ్ బేస్ వోల్టేజ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్పుట్ వోల్టేజ్ అనేది కామన్ టర్మ్ లో వస్తుంది. బేస్ ఈజ్ పర్టికులర్ కాన్ఫిగరేషన్ వోల్టేజ్ అని తెలుస్తుంది నీకు. గుడ్. VB ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ VB ఈక్వల్స్ టు చెప్పండి, HIB IE. అప్పుడు HIB అయినప్పుడు నువ్వేం చెప్పాలి, అది HIB మీన్ HIB ఇన్పుట్ ఇంపిడెన్స్ HIB. ఓకేనా? మామూలుగా చదవండి, అలా చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇన్పుట్ ఇంపిడెన్స్ HIB అంటే రెండు కవర్ అవుతాయి అన్నమాట. గుడ్. గుడ్. ఇంటూ ఎమిటర్ కరెంట్ అనేది ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ కరెంటా? అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ I1 కదా, I1 అనగా ఇన్పుట్ కరెంట్ కాబట్టి ఇన్పుట్ కరెంట్ IE. అంటే ఫస్ట్ నువ్వు ఏం చెప్తున్నావు అంటే కామన్ టెర్మినాలజీ చెప్తున్నావు, నెక్స్ట్ పర్టికులర్ కాన్ఫిగరేషన్ నోటేషన్ చెప్తున్నావు అనమాట. అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నాను చూడు ఒకసారి. ఈ టర్మ్ లో ఇన్పుట్ వోల్టేజ్ VB ఈక్వల్స్ టు ఇన్పుట్ ఇంపిడెన్స్ HIB ఇంటూ ఇన్పుట్ కరెంట్ IE. అంటే ఎమిటర్ కరెంట్, ఇన్పుట్ కరెంట్ IE మీన్స్ ఎమిటర్ కరెంట్ అన్నమాట. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు? రైట్. ప్లస్ నెక్స్ట్ వన్ రివర్స్ వోల్టేజ్ గెయిన్ HRB ఇంటూ కలెక్టర్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ చెప్పండి ముందు. కామన్ టెర్మినల్ ముందు చెప్పండి, తర్వాత పర్టికులర్ కాన్ఫిగరేషన్ వోల్టేజ్ తర్వాత చెప్పండి. అవుట్పుట్ వోల్టేజ్ VC, కలెక్టర్ వోల్టేజ్. ఓకేనా? అవుట్పుట్ వోల్టేజ్ VC. సో అది ఫస్ట్ ఈక్వేషన్ అయింది. రైట్. సెకండ్ చెప్పండి ఇప్పుడు. అవుట్పుట్ కరెంట్ IC. అవుట్పుట్ కరెంట్ IC మీన్స్ కలెక్టర్ కరెంట్ చెప్పండి. అవుట్పుట్ కరెంట్
కలెక్టర్ కరెంట్ ఐసి current. ఓకే ఈక్వల్స్ టు Forward current gain, output forward current gain into HFE into అవుట్పుట్ ఫార్వర్డ్ Current. కరెంట్ గెయిన్ హెచ్ఎఫ్ఈ ఇంటూ current. ఇన్పుట్ కరెంట్ ఎమిటర్ కరెంట్ ఐఈ కదా Okay, sir. రైట్ ప్లస్ Plus output impedance హెచ్ఓబి HOV into ఇంటూ output voltage collector voltage. రైట్ ఇప్పుడు నాకు నేను అనుకున్నది ఏదైతే అయిందో అది పర్ఫెక్ట్ గా చెప్పగలిగావు ఇప్పుడు ఓకేనా సో ఇప్పుడు కామన్ టెర్మినాలజీ వచ్చేసింది దాని పర్టికులర్ కాన్ఫిగరేషన్ కూడా వచ్చేసింది అనమాట ఓకే ఇలాగ మీరు ఒక పేపర్ మీద ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసేస్తే ఈ ఫండమెంటల్ ఈక్వేషన్ బట్టి ఇప్పుడు సిబి చెప్పారు కదా నెక్స్ట్ సిఈ సిసి కూడా చెప్పేసుకోవచ్చు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు నేను సిఈ చెప్తాను ఒకసారి వినండి ఇందాక ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సో ఫర్ సిఈ కాన్ఫిగరేషన్ హెచ్ పారామీటర్స్ మోడల్ సి అనగా మీకు డౌట్ వస్తే ట్రాన్సిస్టర్ డ్రా చేసుకోండి అమ్మ ఇవి అంటే ఇన్పుట్ అవుట్పుట్ విత్ టెర్మినల్ అనేది తెలుస్తుంది అనమాట ఇది సి కదా అంటే ఎమిటర్ ఇస్ గ్రౌండ్ సో గ్రౌండ్ ఐడెంటిఫై చేశారు ఇన్పుట్ బేస్ అవుట్పుట్ కలెక్టర్ దీన్ని బట్టి మనకు వోల్టేజ్ కరెంట్ చెప్పేయచ్చు ఓకేనా ఫండమెంటల్ ఈక్వేషన్స్ ఏంటి ఇందాక రాస్తున్నది మీరు చెక్ చేసుకోండి ఒకసారి నేను మొత్తం ఈక్వేషన్ చెప్పేస్తాను ఇన్పుట్ వోల్టేజ్ విబి ఈక్వల్స్ టు చూడండి జాగ్రత్తగా చూడండి ఇన్పుట్ వోల్టేజ్ బేస్ వోల్టేజ్ విబి ఈక్వల్స్ టు ఇన్పుట్ ఇంపిడెన్స్ హెచ్ఐఈ ఇన్పుట్ ఇంపిడెన్స్ హెచ్ఐఈ ఇంటూ ఇన్పుట్ కరెంట్ బేస్ కరెంట్ ఐబి ఇన్పుట్ కరెంట్ బేస్ కరెంట్ ఐబి ప్లస్ రివర్స్ వోల్టేజ్ గెయిన్ హెచ్ఆర్ ఈ ఇంటూ అవుట్పుట్ వోల్టేజ్ కలెక్టర్ వోల్టేజ్ విసి ఇట్ ఈస్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఫస్ట్ వన్ ఇది ఎలా చెప్పగలిగాను అంటే ఈక్వేషన్ కూడా రాస్తున్నాను చూడండి V1 is equal to H11 I1 plus H12 V2 ఇది ఫండమెంటల్ ఈక్వేషన్ అగైన్ H11 కూడా నేను ఎక్స్పాండ్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ VI ఈజ్ ఈక్వల్ టు కొంచెం నోటేషన్ మారుతున్నాను ఇక్కడ చూడండి ఇన్పుట్ వోల్టేజ్ VI ఇంపిడెన్స్ HI ఇంటూ ఇన్పుట్ కరెంట్ II ప్లస్ రివర్స్ వోల్టేజ్ గెయిన్ HR ఇంటూ వోల్టేజ్ V0 ఈ ఈక్వేషన్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారా ఇది ఫండమెంటల్ ఈక్వేషన్ ఇందాక మీరు చెప్పిన ఈక్వేషన్ V1 ఈజ్ ఈక్వల్ టు 2 పోర్ట్ 4 పోర్ట్ నెట్వర్క్ నుంచి చూస్తారండి ఆ ఈక్వేషన్ నుంచి రాస్తుంది అనమాట V1 ఈజ్ ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2 అని దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేసి కింద ఈక్వేషన్ రాస్తాను చూడండి ఆ ఈక్వేషన్ ఏం రాస్తాను సేమ్ మీకు చెప్తున్నట్టే V1 మీన్స్ ఇన్పుట్ కదా VI ఈజ్ ఈక్వల్ టు H11 మీన్స్ HI ఎందుకని యాజ్ పర్ ద డెరివేషన్ మనకి ఇన్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ కరెంట్ ఇది రావాలి అంటే ఈక్వేషన్ ఈ పక్క తీసుకొచ్చాం అనుకోండి V1 by 1 వెన్ V2 ఈజ్ 0 అంటే వోల్టేజ్ 0 అవుతుందంటే అవుట్పుట్ కదా అవుట్పుట్ షార్ట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ సో కాబట్టి మనకి H11 వస్తుంది H1 అనగానే V1 by 1 అనేది HI అనేది తెలిసిపోతుంది సో HI ఇంటూ ఇన్పుట్ కరెంట్ I1 అని 1 అనేది ఇన్పుట్ సైడ్ కాబట్టి II రాశాను I సబ్స్క్రిప్ట్ ఇండికేట్ స్మాల్ I చూడండి ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇంటూ ఇన్పుట్ కరెంట్ ప్లస్ H12 అనేది రావాలంటే V1 by V2 అవుతుంది కానీ I1 0 అది రివర్స్ వోల్టేజ్ గెయిన్ దట్ ఈస్ HR ఇంటూ 2 అనేది అవుట్పుట్ సో V0 రాశారు ఆల్మోస్ట్ రెండు సేమే కానీ ఇక్కడ 1 2 రిప్రజెంట్ చేసాము ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ రిప్రజెంట్ చేసాము అంతే ఇక్కడ సింగిల్ పోర్ట్ ఇన్పుట్ పోర్ట్ అవుట్పుట్ పోర్ట్ మెన్షన్ చేస్తాం ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రిప్రజెంటేషన్ ఇచ్చాం వీటికి ఈక్వల్ అంటే ఏమి పై రెండు ఈక్వేషన్ రెండు ఈక్వల్ దానికి సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్ VB ఇది బేస్డ్ ఎమిటర్ వోల్టేజ్ ఎమిటర్ ఇస్ గ్రౌండ్ కాబట్టి దీన్ని ఎలా రాసాము
VBE ఎమిటర్ గ్రౌండ్ చేసేస్తాం, VB రాస్తాం. హియర్ VB ఈజ్ ఈక్వల్ టు ఫర్ స్మాల్ సైకిల్ నోటేషన్స్ స్మాల్ VB రాస్తున్నారు. చూసారా, VB ఈజ్ ఈక్వల్ టు HI ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఎమిటర్ యాడ్ చేయండి. అలాగే రివర్స్ వోల్టేజ్ గెయిన్ ఈ యాడ్ చేసుకోండి. చూసారమ్మా, కామన్ ఎమిటర్కి ఈ యాడ్ అయ్యింది ఇక్కడ. ఇదిగో ఈ ఫస్ట్ ఈక్వేషన్. సో రిమైనింగ్ రొటేషన్స్ అదే కదా. II ఇన్పుట్ కరెంట్ వచ్చి టెర్మినల్ బేస్ ఇదిగో IB రాసాం. అవుట్పుట్ వోల్టేజ్ కలెక్టర్ వోల్టేజ్ VC రాశారు. HR అనేది రివర్స్ వోల్టేజ్ గెయిన్ ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ HRE. సో ఇలాగా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ ఫైనల్ ఈక్వేషన్ ఫండమెంటల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ రాస్తున్నాను చూడండి. సెకండ్ ఈక్వేషన్ తర్వాత చేస్తున్నాను వరకు మళ్ళీ తీస్తానులే. C కాన్ఫిగరేషన్ సెకండ్ ఫండమెంటల్ ఈక్వేషన్ డయాగ్రామ్ కూడా ఇస్తున్నాను చూడండి. ఎమిటర్ ఎక్స్ట్రా లైన్ వచ్చింది తీసుకోండి, అదే బేస్ కలెక్టర్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ కరెంట్ ఈక్వేషన్ కదా. నా కరెంట్ ఈక్వేషన్ ఇస్ అవుట్పుట్ కరెంట్, అవుట్పుట్ టెర్మినల్ ఇస్ కలెక్టర్ కాబట్టి కలెక్టర్ కరెంట్ IC ఈక్వల్స్ టు HFE ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ HFE ఇంటూ ఇన్పుట్ కరెంట్ II, దట్ మీన్స్ IB HFE ఇంటూ IB ప్లస్ HOB ఇంటూ output voltage VC. It is the second fundamental equation. ఇది ఎలా వచ్చింది చూడండి. I2 ఈజ్ ఈక్వల్ టు ఫండమెంటల్ ఈక్వేషన్ రాస్తున్నాను చూడండి ఇక్కడ. యాక్చువల్ దీని నుంచి రాస్తే మీకు తెలుస్తుంది, నేను డైరెక్ట్ ఈక్వేషన్ రాస్తాను ఇక్కడ మీకు తెలుస్తుందని. I2 ఈజ్ ఈక్వల్ టు HF ఇంటూ లేదంటే 2 రాస్తున్నాను H21 ఇంటూ I1 ఫండమెంటల్ ఈక్వేషన్ ఇది. ఓకే. నెక్స్ట్ H22 ఇంటూ V2 కదా. ఇప్పుడు దీన్ని 1 2లో రీప్లేస్ చేసేస్తున్నాను. I2 మీన్స్ అవుట్పుట్, దట్ ఈస్ I0. కలర్ చేంజ్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. దట్ ఈస్ I0. సో I0 ఈక్వల్స్ టు H21 ఈజ్ ద ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ HF into I1 indicates II plus H22 is the output admittance. Okay, that is H0 into V2. V2 is the output voltage. Output voltage is V0. ఇక్కడ అన్ని కూడా చూడండి ఇన్పుట్ అవుట్పుట్ లో ఉన్నాయి. ఈ నోటేషన్ ఇన్పుట్ అవుట్పుట్స్ లో ఉన్నాయి. ఎందుకంటే IT ఈజ్ అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్ కరెంట్ I0 ఈజ్ ఈక్వల్ టు H21 parameter names forward current again HF, I1 is the input current, input indicates the II, plus H22 is the output admittance indicates the H0, VT is the output voltage V2. ఇదేమో కంప్లీట్ గా పోర్ట్స్ లో చెప్పాము, ఇన్పుట్ పోర్ట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ అని 1 2 లో రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడ కంప్లీట్ గా ఇన్పుట్ అవుట్పుట్ సిగ్నల్స్ తోటి మెన్షన్ చేశాను. హియర్ బోత్ ఆర్ సేమ్. దీనికి ఈక్వలెంట్ ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో కనుక తీసుకుంటే ఎమిటర్ టెర్మినల్ యాడ్ చేసుకుంటే H పారామీటర్ లో నేమ్స్ వచ్చేస్తాయి. ప్లస్ ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్ లో IO అనేది మెన్షన్ చేస్తాం. O మీన్స్ అవుట్పుట్ కదా, అవుట్పుట్ టెర్మినల్ ఏంటి కలెక్టర్ IC. అలాగే I చూడండి ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ టెర్మినల్ ఏంటి బేస్, ఇదిగో బేస్. నెక్స్ట్ అవుట్పుట్ అనేది ఇంకోటి ఎక్కడ ఉంది V0. సో వోల్టేజ్ లో అవుట్పుట్ అనేది కలెక్టర్ టెర్మినల్ కాబట్టి మొత్తం మారిపోయింది అనమాట. అంటే పర్టికులర్ కాన్ఫిగరేషన్ లో ఈక్వేషన్ వచ్చేస్తుంది. అర్థమైందమ్మా. ఇది కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. సిమిలర్లీ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్స్ కి H పారామీటర్ 2 ఫండమెంటల్ ఈక్వేషన్స్ డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. మీరు ట్రై చేసుకోండి. అది కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ట్రై చేస్తే CC యాంప్లిఫైర్ లో మనకి ఈక్వేషన్ ఏం లేదు. ఆ CC యాంప్లిఫైర్ మనకి ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ తీసుకుని చూడండి, కలెక్టర్ గ్రౌండ్ కనెక్షన్, ఎమిటర్ అవుట్పుట్ తీసుకుంటున్నారు, బేస్ ఇన్పుట్, దీన్ని బట్టి ఇన్పుట్ కరెంట్ IB, ఇన్పుట్ వోల్టేజ్ VB,
అవుట్పుట్ వోల్టేజ్ విసిఈ ఆర్ విఈ, అవుట్పుట్ కరెంట్ ఐఈ. ఈ విధంగా మనకి మార్చుకోవచ్చు. ఇక్కడ రాస్తున్నాను చూడండి దీని ప్రకారం. లెట్ V1 ఈజ్ ఈక్వల్ టు VB. సో ఎక్కడైతే మీకు V1, I1 వచ్చినాయో ఇవి మార్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ I1 ఈజ్ ఈక్వల్ టు బేస్ కరెంట్ IB. ఇవి మార్చుకోండి చాలు. ఓకే. నెక్స్ట్ హెచ్ఐ మోడల్లో తీసుకున్నప్పుడు కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ హెచ్ఏసి వస్తుంది. ఇది ఇన్పుట్ సైడ్. అవుట్పుట్ సైడ్ తీసుకుంటే వీటి ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ కదా కలెక్టర్ ఎమిటర్ టు కలెక్టర్. ఎమిటర్ టు కలెక్టర్ కామన్ కాబట్టి విఈ తీసుకోవచ్చు. అవుట్పుట్ వోల్టేజ్ విఈ. నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్. అవుట్పుట్ టెర్మినల్ అంటే ఎమిటర్, దట్ ఈస్ ఐఈ. చూసారా 2 రిప్రజెంటేషన్స్కి మనకి ఎమిటర్కి యాడ్ చేసుకున్నాం అవుట్పుట్ సైడ్. 1 రిప్రజెంట్కి ఇన్పుట్ బేస్కి యాడ్ చేసుకున్నాం. ఓకే. తర్వాత ఇందులో రివర్స్ హెచ్ఆర్ కదా 2 పారామీటర్స్ కదా ఇన్పుట్ నుంచి. హెచ్ఆర్ మీన్స్ హెచ్ఆర్సి పారామీటర్స్లో దీంట్లో ఏమి వస్తున్నాయి హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్సి. అలాగే హెచ్0 ఈక్వల్స్ టు హెచ్ఓసి. చూడండి లాస్ట్ 4 పారామీటర్స్ మారిపోయినాయి, నోటేషన్స్ మారిపోయినాయి చూసారా. ఇవి హెచ్ఐ, హెచ్ఆర్, హెచ్ఎఫ్, హెచ్0 కామన్ టెర్మినాలజీ ఫర్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ హెచ్ఐసి, హెచ్ఆర్సి, హెచ్ఎఫ్సి, హెచ్ఓసి. సీలు అన్నీ కూడా యాడ్ అయినాయి కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్లో. ఎమిటర్ అయితే ఈ వస్తుంది అన్నిటికీ, బేస్ అయితే అలాగే బేస్. ఈ సీసీకి యాంప్లిఫైర్లో ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంటు, అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ నోటేషన్స్ చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా దేంట్లో మార్చుకుంటాం ఫండమెంటల్ ఈక్వేషన్ 1 and 2లో ఉన్నాయి కదా వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్లో. అవి వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మీ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. ఇంకో క్లాస్లో ఈ 3 కాన్ఫిగరేషన్స్కి ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తాను. ఓకేనా. చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది అది. నోట్ చేసుకోండి ఇవన్నీ జాగ్రత్తగా. ఎంతమంది ఉన్నారు? సరే చేస్తున్నాను అది. ఓకే. 44 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఉన్నంత మటుకు జాగ్రత్తగా స్టడీ చేసుకోండి. రిమైనింగ్ ఈక్వేషన్స్ నేను మళ్ళీ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరూ ఉన్నప్పుడు. ఓకే. ఎనీ మోర్ డౌట్స్? ఎనీ మోర్ డౌట్స్ నౌ? D2 ఉన్నారమ్మా? ఒకసారి కంక్లూడ్ చేయండి. D2 ఇజ్ ఇట్ ఓకే? హెచ్ పారామీటర్ మోడల్ నేమ్స్ అర్థమైందే బాగానే. మరి అలాగా ఎనలాటికల్గా ప్రిపేర్ అయ్యారనుకోండి ఎప్పటికీ మర్చిపోవారు అనమాట, గుర్తుంటుంది. నిజంగా ఒరిజినల్గా డౌట్స్ వచ్చినాయి అనుకోండి, రావాలి. డౌట్స్ ఎంత ఎక్కువ డౌట్స్ వస్తే మీకు సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ పెరుగుతుంది. అడుగుతున్నాను చెప్పట్లేదు అనుకుని చెప్పేసి మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా ఉండకుండా చక్కగా ప్రాక్టీస్ చేసుకుని రెక్టిఫై చేసుకోండి అమ్మా. అవన్నీ కూడా అందరికీ రావాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా. స్టాప్ హియర్. యూ కెన్ ఎగ్జిట్ నౌ. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఎవరన్నా. ఎనీ మోర్? Without any doubts, you can exit now.